Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియోలో మీకు ఏంటంటే ఎవరెవరైతే స్టూడెంట్స్ తెలంగాణ టెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో నేను ఈ వీడియోలో మోడల్ పేపర్ 9 ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అండి. ఓకేనా, ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో తెలంగాణ టెట్కి సంబంధించి ప్రాక్టీస్ సెట్స్ మోడల్ పేపర్స్లో భాగంగా ప్రాక్టీస్ సెట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కదా. మొత్తం 8 ప్రాక్టీస్ సెట్స్ కంప్లీట్ చేశాను. కొన్ని లైవ్ వీడియోలో ఉన్నాయి, కొన్ని రికార్డెడ్ వీడియోస్లో ఉన్నాయి. రైట్, ఇది మీకు 9th వీడియో అండి. అయితే చూడండి స్టూడెంట్స్, టైం మనకు చాలా తక్కువ ఉంది అండి. ఓకేనా, ఇంకా తిప్పి కొడితే 15 రోజులు మాత్రమే మనకు ఎగ్జామ్ స్టార్ట్ అవ్వడానికి ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ ఇంగ్లీష్ని మాత్రం అస్సలు వదలకండి. ఆల్రెడీ ఏపీలో టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మనకు అన్ని పేపర్స్ హార్డ్ ఇచ్చినా కానీ ఇంగ్లీష్లో మాత్రం మనం మంచి స్కోర్ తెచ్చిపెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఇంగ్లీష్ని అస్సలు వదలకండి. ఓకేనా, వీడియోలోకి వెళ్ళే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియోని చూసే వాళ్ళు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా వీడియోని షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇది మీకు పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి యూజ్ అవుతుందండి. అయితే మీరు చూడండి, ఎవరెవరైతే ఇంకా కోర్సు తీసుకోలేదో మీరు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీరు అక్కడ మీకు 99 రూపీస్కి 20 days వ్యాలిడిటీ కోర్సు పెట్టాను. ఓన్లీ 20 days వ్యాలిడిటీ కోర్స్. ఓకే, 99 రూపీస్కి వస్తుంది. ఈ కోర్సు కావాలంటే ఈ కోర్సు తీసేసుకోండి, లేకపోతే 1 month కోర్సు కావాలనుకుంటే 1 month కోర్సు కూడా తీసుకోండి. ఓకేనా, మీరు ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే కోర్సు తీసుకోవచ్చు. ఓకే, అది మీకు బుక్ తెలిసిందే కదా ఆల్రెడీ. ఓకేనా, చూడండి మన బుక్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది అండి. ఒకసారి మీరు మన యాప్లో ఫ్రీ పీడిఎఫ్ చదవండి. ఒకసారి యాప్లో ఫ్రీ పీడిఎఫ్ని ఒకసారి చదవండి, నచ్చితేనే బుక్ తీసుకోండి. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో బుక్ పీడిఎఫ్ ఫ్రీగా ఉంటుంది. ఆ ఫ్రీ బుక్ పీడిఎఫ్ చదివి నచ్చితేనే అక్కడ మీరు బుక్ కొనుక్కోవచ్చు. ఓకేనా, పీడిఎఫ్ చదువుకోండి మీరు. ఓకే రైట్, మనము లేట్ చేయకుండా క్వశ్చన్స్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ మీకు ఫస్ట్ క్వశ్చన్, ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్ అండి. ఓకే, ఇది మనకు జనవరి 2025 ఇదే ఇయర్లో జనవరిలో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. ఓకే, ప్రీవియస్ పేపర్ అనమాట. రైట్, మీరు వీడియోని ఫస్ట్ పాజ్ చేయండి. ఓకే, తర్వాత మీరు ఎక్స్ప్లెనేషన్ వినండి. ఓకే రైట్, చూడండి ఇక్కడ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్పోర్ట్స్ ఇన్ ద స్కూల్. చూడండి, డ్యూ టు అంటే అందువలన, లేకపోవడం వలన అని. డ్యూ టు ల్యాక్ ఆఫ్, ఓకేనా, అంటే స్కూల్లో స్పోర్ట్స్ లేకపోవడం వలన ద చిల్డ్రన్ ఆర్ అనేబుల్. ఓకేనా, ద చిల్డ్రన్ ఆర్ అనేబుల్ టు కోప్ డాష్ స్ట్రెస్. అంటే స్కూల్లో గేమ్స్ అనేవి లేకపోవడం వల్ల చిల్డ్రన్ అయిన వాళ్ళు స్ట్రెస్ని ఫేస్ చేయలేకపోతున్నారు అని. దే ఆర్ అనేబుల్ టు ఫేస్ అంటే వాళ్ళు స్ట్రెస్ని ఫేస్ చేయలేకపోతున్నారు అని, దాన్ని బేర్ చేసుకోలేకపోతున్నారు అని. అయితే ఇక్కడ టు కోప్ డాష్ స్ట్రెస్ అన్నాడు. అయితే కోప్ తర్వాత ఏమొస్తుంది అని చాలామంది స్టూడెంట్స్ దీనికి రాంగ్ ఆన్సరే పెడతారు అండి. చూడండి, ఎప్పుడైనా సరే చాలామంది ఏమనుకుంటారు అంటే, చూడండి ఇక్కడ కోప్ అప్ విత్ అనుకుంటారండి, కానీ ఇది మనకు రాంగ్. ఏమంటో తెలుసా మీకు ఫ్రేజల్ వర్బ్? కోప్ విత్. ఓకేనా, ఏమంటో చెప్పండి మనకు? కోప్ విత్. కోప్ అప్ విత్ అనేది ఉండదు ఫస్ట్. ఓకేనా, ఐ కెన్ కోప్ విత్ దిస్ సిచ్యువేషన్ అంటే నేను ఈ సిచ్యువేషన్ని ఫేస్ చేయగలను, దీన్ని నేను ఫేస్ చేసి దీన్ని చేసుకోగలను అని. కాబట్టి కోప్ విత్ అంటాం, కోప్ అప్ విత్ అనేది ఉండదు, కోప్ విత్. ఓకేనా, కోప్ విత్ ఉంటుంది. కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది. నేను ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను మీకు, మన యాప్లో ఉన్నాయి క్లాసెస్, యూట్యూబ్లో ఉన్నాయి, అన్నింటిలో చెప్తూనే ఉన్నాను ఎప్పుడైనా సరే కోప్ విత్. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఆన్సర్ వస్తుంది ఇక్కడ ఈ క్వశ్చన్కి, ఆప్షన్ 4 అనేది మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. ఓకేనా, ద చిల్డ్రన్ తెలుసు కదా. చూడండి, చైల్డ్ అంటేనేమో సింగులర్, చిల్డ్రన్ అంటే ఏంటిది? ప్లూరల్. చైల్డ్ అంటే సింగులర్, చిల్డ్రన్ అంటే ప్లూరల్. మరి చిల్డ్రన్స్ అని ఒకటి ఉంటుందండి. చిల్డ్రన్స్ అంటే ఏంటో తెలుసా? చిల్డ్రన్ యొక్క అని మీనింగ్ వస్తుంది, అదొకటి చూసుకోండి. ఓకేనా రైట్, ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఇవన్నీ పోయినసారి చెప్పిన క్లాసులే. మరి మీరు అప్పుడు క్లాసులు వినుంటే జనవరిలో రాసిన వాళ్ళందరికీ బెస్ట్ మార్క్స్ వచ్చేవి. ఓకేనా, విన్న వాళ్ళకి ఆల్రెడీ వచ్చాయండి. రైట్, నెక్స్ట్ వన్, సెకండ్ క్వశ్చన్ చూడండి ఇక్కడ అందరూ. ఓకేనా, సెకండ్ క్వశ్చన్ చూస్తే, లెట్ ద డస్ట్బిన్ డాష్ అవే ఫ్రమ్ ద ఈటబుల్స్. ఈటబుల్స్ అంటే ఏంటండి? తినే పదార్థాలు అని. లెట్ ద డస్ట్బిన్. ఓకే, లెట్ అనేది ఏంటి? జనరల్ మనకు వర్బ్. ఓకేనా, లెట్ ద డస్ట్బిన్ డాష్ అవే ఫ్రమ్ ద ఈటబుల్స్ అంటే డస్ట్బిన్ని ఓకేనా దూరంగా ఉంచండి అని. ఓకే, దూరంగా పెట్టండి, దూరంగా ఉంచండి. వేటికి దూరంగా? తినే వస్తువులు ఉంటాయి కదా, వాటికి దూరంగా ఉంచండి అన్నాడు అక్కడ. రైట్, మరి లెట్ ద డస్ట్బిన్ బీ కెప్టా, బీన్ కెప్టా, ఈజ్ కెప్టా, బీయింగ్ కెప్టా. జనరల్గా మీరు లెట్ తోటి, ఓకేనా, లెట్ తోటి మీరు ప్యాసివ్ వాయిస్ వాడాలనుకోండి, లెట్ తోటి మీరు బీ ఫామ్ ప్లస్ V3 వాడాలనుకోండి, అప్పుడు మనం జనరల్గా ఏమంటామండి? లెట్ ఇట్ బీ డన్. ఏమంటాం చెప్పండి మనము? లెట్ ఇట్ బీ డన్ అంటాం. ఓకేనా,
లెట్ ఇట్ బీ డన్ అంటూ ఉంటాం. అంటే సో మనం ఎప్పుడైనా సరే లెట్ ఇట్ ఈజ్ అంటామా లేదు. ఇంకోటి ఎప్పుడైనా సరే బీ ఫామ్ అనేది బీ రావాలన్నమాట. ఓకేనా, ఏం రావాలి మనకు బీ అనేది రావాలి, రైట్. కాబట్టి బీ రావాలి కాబట్టి సో బీ కెప్ట్, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. సో లెట్ తోటి ఎప్పుడైనా సరే మీరు బీ ఫామ్ వాడాలి అంటే ఈజ్ వాడకూడదు, బీయింగ్ వాడకూడదు, బీయింగ్ వాడకూడదు. ఏం వాడుకోవాలి చెప్పండి, మనము బీ అనేది వాడుకోవాలన్నమాట. ఓకేనా, సో మనకు లెట్ ద డోర్ బీ క్లోజ్డ్. ఓకే, లెట్ తోటి మీరు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ వింటే మీకు అర్థమవుతుంది ఆటోమేటిక్గా. ఓకే, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి లింక్ వచ్చిన కాన్సెప్ట్ ఇది అనమాట, రైట్. సో యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీరు ఒకవేళ విని ఉంటే మీకు దాని లెట్ మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేసిన నేను, దాని మోడల్లోనే వచ్చిందనమాట. ఓకేనా, సో లెట్ ఇట్ బీ డన్. సో బీ ఫామ్ అనేది బీనే ఉండాలి కంపల్సరీ ఇక్కడ. కాబట్టి బీన్ రాదు, ఈజ్ రాదు, బీయింగ్ రాదు. లెట్ ఇట్ బీ, లెట్ ద డస్ట్బిన్ బీ కెప్ట్. ఓకేనా, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 1. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ నేను ఇక్కడ మీరు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్ ఉంది కదా, అడ్జెక్టివ్స్లో ఉంటుంది ఇది మీకు. అడ్జెక్టివ్స్ అండ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్లో ఈ కాన్సెప్ట్ ఉంటుందండి. ఓకేనా, చూడండి ఇక్కడ ద మోర్ యూ లెర్న్ ద డాష్ యూ గ్రో. నువ్వెంత సో ఓకేనా, నువ్వు ఏమంటారు నేర్చుకున్నా కొద్దీ, ఓకేనా, లెర్న్ నేర్చుకున్నా కొద్దీ డాష్ యూ గ్రో. ఓకేనా, మీకు ఆల్రెడీ చెప్పాను అండి దా మీకు జనరల్గా సో దా అనే ఆర్టికల్ని మనము ఒక సందర్భంలో యూజ్ చేస్తాం. ఆ సందర్భం ఏంటంటే ఎప్పుడైతే 2 డిఫరెంట్ కంపారేటివ్ డిగ్రీస్, 2 డిఫరెంట్ కంపారేటివ్ డిగ్రీస్ 2 సెంటెన్సెస్ని కంబైన్ చేయడానికి వచ్చినప్పుడు ఆ 2 కంపారేటివ్స్ ముందు మనం దా అనే ఆర్టికల్ వాడాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ ద హయ్యర్ యూ గో. చూడండి ఇక్కడ ద హయ్యర్ యూ గో అంటే పైకి వెళ్తున్నా కొద్దీ, ఎంత పైకి వెళ్తే ఓకే అంత చల్లగా ఉంటుంది అని. ద హయ్యర్ యూ గో ద కోల్డర్ యూ ఫీల్. ఓకేనా, ద హయ్యర్ యూ గో ద కోల్డర్ యూ ఫీల్. చూడండి ఇక్కడ ద హయ్యర్ ద కోల్డర్ అన్నమాట. సో ఇలా సో దా అనే ఆర్టికల్, ఓకే, దా అనే ఆర్టికల్ 2 డిఫరెంట్ కంపారేటివ్ డిగ్రీస్ని కలుపుతుంది అనమాట. ఇలాంటి సెంటెన్సెస్ ఉంటాయి మనకి ఇంగ్లీష్లో. ఇది నేను డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనే టాపిక్లో చెప్పాను నేను ఆల్రెడీ, అందులో క్లియర్గా ఉంది. పోయినసారి మన క్లాసులు విన్న వాళ్ళందరూ ఇవన్నీ క్వశ్చన్స్ ఆన్సర్ చేసేసారు. ఓకేనా, సో మీరు కూడా ఓకే బెస్ట్ మార్క్స్ రావాలి అంటే ఇవన్నీ చూసుకోండి అంతే. ఓకేనా, కాబట్టి ద మోర్ యూ లెర్న్, మోర్ అనేది ఏంటిదండి ఇక్కడ కంపారేటివ్ డిగ్రీనే కదా. మరి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ సెంటెన్స్ చూడగానే ఆటోమేటిక్గా మీకు స్ట్రైక్ అయిపోతుంది ఈ కాన్సెప్ట్ విన్న వాళ్ళకు. ఇక్కడ ఏంటి వాళ్ళు చెప్పండి, కంపారేటివ్ డిగ్రీ రావాలి. కాబట్టి ద హయ్యా, ద హయ్యెస్టా, ద హయ్యరా, హయ్యర్. ఓకేనా, కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ వస్తుంది. అయితే కొంతమంది ఆన్సర్ ఏం చేస్తారంటే సార్ దానే ఆర్టికల్ వచ్చింది కదా, జనరల్గా దానే ఆర్టికల్ మనము సూపర్లేటివ్ డిగ్రీ ముందు వాడతాం కదా సార్ అని చెప్పేసి ద హయ్యెస్ట్ యూ గో అంటారు, ద హయ్యెస్ట్ యూ గ్రో అంటారు. కానీ ఇక్కడ మనకు ఈ మోడల్ అనేది అర్థమైందా. సో దా అనే ఆర్టికల్ 2 డిఫరెంట్ కంపారిటివ్స్ని సెంటెన్సెస్ తోటి కలుపుతుంది అనమాట. కాబట్టి సో ద హయ్యర్ యూ గ్రో. ఓకే, ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా, సో దా అనే ఆర్టికల్ జనరల్గా సూపర్లేటివ్ డిగ్రీ ముందే వస్తుంది, కానీ కొన్ని సందర్భాలలో కంపారేటివ్ డిగ్రీ ముందు కూడా వస్తుంది అనమాట. ఈ మోడల్ అనమాట, అందులో ఇది ఒకటి మోడల్. ఓకేనా, ఇంకా చాలా ఉంటాయి. ఓకే రైట్. 4th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 4th క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి. మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్. మ్యాన్ ప్రపోజ్ చేస్తారట. ప్రపోజ్ చేయడం అంటే ఏదైనా ముందు తీసుకెళ్ళి పెడతాడు, కొంచెం ఇది చేయవా అని చెప్పేసి ప్రపోజల్ పెడతాడు అనమాట. గాడ్ డిస్పోజెస్, నేను చేయను అంటాడు అది. ఓకేనా, కాబట్టి ఇక్కడ మ్యాన్ ప్రపోజెస్, గాడ్ డిస్పోజెస్ అంటే ఇది మనకు పాజిటివ్గా ఉంది. డిస్పోజ్ చేయడం అంటే దాన్ని తిరస్కరించడం. ఓకేనా, వదిలేయడం, పక్కకు పెట్టేసేయడం అనమాట, రైట్. కాబట్టి ఇది మనకి ఏంటిదండి, నెగిటివ్ ఉందా లేదా. ఒక పాజిటివ్ని నెగిటివ్ను కలపాలి అంటే మరి ఇందులో ఏం వాడతాం చెప్పండి మనము కంపల్సరీ. సో మనము కాంట్రాస్ట్ ఇండికేటర్ వాడాలి. అంటే ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, బట్. గాడ్ ఓకేనా చూడండి, డిస్పోజెస్, మ్యాన్ ప్రపోజెస్, ఇది పాజిటివ్ ఇది నెగిటివ్ లాగా ఉందా లేదా. కాబట్టి మనకు కాంట్రాస్ట్ ఇండికేటర్ రావాలి. ఒక పాజిటివ్ని ఒక నెగిటివ్ని కలపాలి అంటే బట్ కానీ, ఓకేనా, సో లేకపోతే హ్యావ్ ఎవర్ కానీ, దో కానీ, ఈవెన్ దో కానీ, ఆల్ దో కానీ, ఓకే ఇలాంటివి వాడుతూ ఉండాలన్నమాట. ఓకేనా, అది కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. అది నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, ఇది మనకు షార్ట్ ఫామ్స్ మీద వచ్చింది. ఈ షార్ట్ ఫామ్స్ కూడా చాలామంది ఈ క్వశ్చన్లో మిస్టేక్ చేస్తారండి. చాలామంది అంటే సెంటెన్స్ స్ట్రక్చర్ అర్థం చేసుకోక కొంతమంది మిస్టేక్ ఆన్సర్ పెడతారు. చూద్దాం అది ఎట్లుందో. చూడండి, ఇట్స్ బీన్ క్వైట్ నైస్ టు విజిట్ సచ్ బ్యూటిఫుల్ ప్లేసెస్. ఓకే, చాలా నైస్గా ఉందట. ఓకేనా, కంప్లీట్గా నైస్గా ఉందట.
ఓకేనా, బ్యూటిఫుల్ ప్లేసెస్ చూడడం అనేది నైస్గా ఉందట. అయితే ఏమంటుండు, చూస్ ద కరెక్ట్ ఆప్షన్ దట్ ద ఎక్స్ప్రెషన్ ఇట్స్ డినోట్స్. సో ఇక్కడ మనకు ఇట్స్ అనేది దేన్ని డినోట్ చేస్తుంది అంటున్నా అనమాట. ఓకేనా, అయితే చాలామందికి తెలుసు అండి, చూడండి ఇట్స్ అనగానే చాలామంది ఏమనుకుంటారు అంటే ఇట్ ఈజ్ అనుకుంటారు నార్మల్గా, ఇదే మన మైండ్లోకి వస్తుంది. కానీ ఇట్స్ని మనం ఇంకేమనొచ్చు అంటే ఇట్ హ్యాజ్ అని కూడా అనొచ్చు. ఓకేనా, ఇట్స్ని మనం ఇంకేమనొచ్చు చెప్పండి, దీన్ని ఇంకా ఇట్ హ్యాజ్ అని కూడా అనొచ్చు అనమాట. ఇట్ ఈజ్ అంటాం, ఇట్ హ్యాజ్ అన్నా కానీ ఇదే రాసుకోవాలి మనం. ఇట్ హ్యాజ్ అన్నా ఇట్ ఈజ్ అన్నా దీనికి షార్ట్ ఫామ్ ఏముంటుంది, ఇదే ఉంటుంది. ఓకే, కానీ మనము మరి ఇట్స్ అనేది ఇట్ ఈజ్ అవుతుందా ఇట్ హ్యాజ్ అవుతుందా అంటే అది సెంటెన్స్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. ఓకేనా, కాబట్టి అర్థం చేసుకోండి అందరు క్లియర్గా. ఇట్స్లో అపాజిటివ్ ఉంది అంటే దీని యొక్క ఫుల్ ఫామ్ ఇట్ ఈజ్ కావచ్చు, ఇట్ హ్యాజ్ కావచ్చు. ఓకే, ఇట్ ఈజ్ కావచ్చు, ఇట్ హ్యాజ్ కావచ్చు. అయితే మనకేంటి ఇక్కడ మనకు, సో వాడు అక్కడ సెంటెన్స్ మీనింగ్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి, సెంటెన్స్ స్ట్రక్చర్ని బట్టి మనం చేంజ్ చేసుకోవాలి. ఈజ్ హ్యావ్ వాజ్ అవుతుందా, ఈజ్ అవుతుందా, హ్యాజ్ అవుతుందా, ఏది అవుతుందా అని. సో అందరు ఇక్కడ సెంటెన్స్ చూడండి, ఇట్స్ బీన్. చూడండి ఇక్కడ అందరు క్లియర్గా ఇట్స్ బీన్ అన్నాడు, అందరూ క్లియర్గా చూసుకోండి. ఏం లేదండి, ఒకటే మన క్లాసెస్లో మీకు మొత్తం ఎలా ఉంటుందంటే రీజన్ అనమాట. ఇదెందుకు వచ్చింది, ఇదెందుకు అవుతుంది ఇలా, ఇదెందుకు అవ్వట్లేదు, ఇదెందుకు అవ్వాలి, ప్రతిదానికి రీజనబుల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఓకేనా, అయితే ఫస్ట్ ఇక్కడ చూడండి బీన్ అన్నాడు ఇక్కడ, ఇదే బీనే, ఇదే లాస్ట్లో ఉంది కాబట్టి ఇదే మనకు మెయిన్ వర్బ్ అవుతుంది. ఓకేనా, అయితే మనకి ఇది ఏ మెయిన్ వర్బ్ అండి, బీన్ అనేది జనరల్గా బీన్ అనేది హెల్పింగ్ వర్బ్లా యాక్ట్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం బీన్ అనేది మెయిన్ వర్బ్లా కూడా యాక్ట్ చేస్తుంది. అది చాలామందికి తెలియదు, బీ ఫార్మ్స్ మెయిన్ వర్బ్స్లా కూడా యాక్ట్ చేస్తాయి అని చాలామందికి తెలియదు. ఓకేనా, అందరు ఇక్కడ చూడండి మనకు బీ ఫార్మ్స్ అనేవి జనరల్గా హెల్పింగ్ వర్బ్స్, కానీ అవి మెయిన్ వర్బ్స్లా కూడా యాక్ట్ చేస్తాయండి. అవి మెయిన్ వర్బ్స్లా యాక్ట్ చేస్తే ఇంకో బీ యామ్ ఈజ్ ఆర్ అనేవి V1లో అవుతాయి. నెక్స్ట్ V2లో ఏమవుతాయి చెప్పండి, వజ్వర్లు మనకి ఏమవుతాయండి, వజ్వర్లు ఏమవుతాయండి V2లో అవుతాయి. మరి V3 ఏమవుతుంది చెప్పండి, వీటికి బీ ఫార్మ్స్కి బీన్, బీన్ అనేది మనకు V3 అవుతుంది అనమాట. మరి V4 ఏమవుతుంది చెప్పండి, బీ ఫార్మ్స్కి బీయింగ్ అనేది మనకు V4 అవుతుంది. ఇది ఓకేనా. సో హెల్పింగ్ వర్బ్స్ అనేవి కూడా మనకు మెయిన్ వర్బ్స్లా యాక్ట్ చేస్తాయి, అందుకే వీటిని ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ అంటాం. ప్రైమరీ యాక్సిలరీ వర్బ్స్ అంటే ఏంటంటే అవి మనకు హెల్పింగ్ వర్బ్స్ లాగా ఉంటాయి, నెక్స్ట్ మెయిన్ వర్బ్స్ లాగా కూడా యాక్ట్ చేస్తాయి అన్నమాట. ఓకేనా, కాబట్టి బీ యామ్ ఈజ్ ఆర్ ఈ మనకు V1లో, వాజ్ వర్ V2లో, బీన్ అనేది V3, బీయింగ్ అనేది V4 అనమాట. ఓకేనా, ఇది రైట్. అయితే ఇక్కడ వాడు ఏమిచ్చిండు మనకు, ఇట్స్ బీన్ అన్నాడు. మరి ఇది ఈజ్ అవుద్దా యాజ్ అవుద్దా అంటే అందరు ఇక్కడ జాగ్రత్తగా చూసుకుంటే ఈ సెంటెన్స్లో మనకు సో ఇట్ ఈజ్ బీన్ అంటామా మళ్ళా, చూడండి ఇక్కడ ఇట్ ఈజ్ బీన్ ఉంటుందా, ఉండదు. హ్యావ్ హ్యాస్ తర్వాత V3 వస్తుంది, ఇట్లా యామ్ ఈజ్ ఆర్ తర్వాత బీన్ అయితే ఉండదు కదా, ఇట్ హ్యాస్ బీన్. ఓకేనా, ఇట్ హ్యాస్ బీన్ ఇలా ఉంటుందా, ఉండదా, ఉంటుంది. కాబట్టి హ్యావ్ హ్యాస్ తర్వాత V3 అనమాట. ఓకే, కాబట్టి ఇక్కడ మనకు సో ఇట్స్ అనే దేని గురించి మాట్లాడుతుంది అంటే ఇట్ హ్యాస్, ఇట్ ఈజ్ కాదు, ఇట్ వాజ్ కాదు. ఓకే, ఇట్స్ గానే కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి, ఇట్ హ్యాస్ బీన్ అంటాం. ఓకేనా, కాబట్టి ఆ సెంటెన్స్ స్ట్రక్చర్లో మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. ఓకేనా, కాబట్టి ఈజ్ బీన్ అనేది ఉండదు మనకి జనరల్గా. ఓకేనా, వాజ్ బీన్ కూడా ఉండదు మనకి జనరల్గా, హ్యాస్ బీన్ ఉంటుంది కదా. కాబట్టి ఇక్కడ బీన్ ఉంది ఆల్రెడీ, మరి ఇట్స్ అంటే దాని మీనింగ్ ఏందన్నట్టు, ఇట్స్ అంటే ఏందన్నట్టు అది ఇట్ హ్యాస్ అని మీనింగ్, ఎందుకంటే ఇట్ హ్యాస్ బీన్ ఒకటే సూటబుల్ అవుతుంది కాబట్టి. ఓకేనా, అది కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్, ఆప్షన్ 4. ఓకే, ఇక్కడ ఇంకో పాయింట్ చెప్తా చూడండి అందరికీ, ఇట్స్కు తేడా చెప్పండి అందరు నాకు. అపాస్ట్రఫీ ఉంటే అపాస్ట్రఫీ లేకపోతే చూడండి, అపాస్ట్రఫీ ఉంటే ఏంటంటే షార్ట్ ఫామ్ అనమాట, అది ఇట్ ఈజో, ఇట్ వాజో, ఇట్ హ్యాజో అవుతుంది. అదే ఇట్స్ అంటే మీనింగ్ ఏంటి, దాని యొక్క. ఇట్స్లో అపాస్ట్రఫీ లేకపోతే దాని మీనింగ్ ఏంటి చెప్పండి మనకు, దాని యొక్క అనే మీనింగ్ వస్తుంది. సో ఇట్స్లో అపాస్ట్రఫీ రాయడం వేరు, ఇట్స్లో అపాస్ట్రఫీ రాయకుండా ఉండడం వేరు. ఇట్స్లో అపాస్ట్రఫీ రాయకపోతే దాని యొక్క ఆఫ్ ఇట్ అనే మీనింగ్ వస్తుంది. ఇట్స్లో అపాస్ట్రఫీ వాడితే ఏమొస్తుంది, అది షార్ట్ ఫామ్ అనమాట. ఇట్ హ్యాజ్, ఇట్ వాజ్, ఇట్ ఈజ్ అంటాం కదా, వాటికి మనం షార్ట్ ఫామ్ అనమాట. ఓకేనా, అది నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇక్కడ చూడండి, ప్రతి క్వశ్చన్ మీరు ఫస్ట్ ఏమంటారంటే వీడియోని పాజ్ చేయండి, ఎక్స్ప్లెనేషన్ చూడండి, తర్వాత ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఏమంటుండే ఇక్కడ, చూస్ ద అప్రాప్రియేట్ ఆప్షన్ టు కంప్లీట్ ది సెంటెన్స్. ఓకే, సెంటెన్స్ టు కంప్లీట్ చేయమంటుండు. చూడండి, మీరు ఫస్ట్ ఇంగ్లీష్నే చేయండి టెట్లో, వేరే ఏది అవసరం లేదు. ఫస్ట్ మీరు అసలు చేయాల్సిందే ఇంగ్లీష్ని. ఓకేనా, మంచి స్కోర్ వస్తుందండి, సరిగ్గా వినండి. ఓకే, చూడండి, ఏ స్టేట్మెంట్ బి స్టేట్మెంట్స్ ఉన్నాయి.
హౌ మెనీ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఆర్ కమింగ్ టు ద టూర్? ఎంతమంది టీచర్స్ స్టూడెంట్స్ టూర్కు వస్తున్నారు అని ఉంది ఇక్కడ. ఎంతమంది టీచర్స్ స్టూడెంట్స్ టూర్కు వస్తున్నారు, ఆర్ కమింగ్ టు ద టూర్. ఇది ఒక క్వశ్చన్. దీనికి మరి ఆన్సర్ కింద ఉంది చూడండి, బి. డాష్ 2 టీచర్స్ దేర్ ఆర్ 35 స్టూడెంట్స్ కమింగ్ టు ద టూర్. అంటే చాలా మందికి ఈ కాన్సెప్ట్ తెలియదండి. ఓకేనా. డాష్ 2 టీచర్స్ దేర్ ఆర్ 35 స్టూడెంట్స్ కమింగ్ టు ద టూర్ అంటే సో ఇద్దరు టీచర్స్తో పాటు సో అక్కడ 35 స్టూడెంట్స్ కూడా టూర్కి వస్తున్నారనే కదా మీనింగ్. అక్కడ ఇద్దరు టీచర్స్ ప్లస్ వాళ్ళతో పాటు 35 మెంబర్స్ స్టూడెంట్స్ కూడా వస్తున్నారు అని. అందరికీ చూడండి, బిసైడ్స్, అలాంగ్, ఇన్ ఎడిషన్. అందరు చూడండి. అయితే ఇన్ ఎడిషన్ ఎలాంగ్ అంటే కలుపుకొని. ఇప్పుడు ఇన్ ఎడిషన్ 2 అంటాం. ఇన్ ఎడిషన్ 2 టీచర్స్ కాదు. ఇక్కడ మనకు ఒకవేళ 2 ఉంటే ఇది మనకు రైట్ అయ్యేది అండి. ఇన్ ఎడిషన్ 2 రైట్ అయ్యేది. ఇన్ ఎడిషన్ 2 లేదు కదా, ఒకటి ఇది మనకు రాంగ్. అంతే. అలాంగ్ 2 టీచర్స్ కాదు, అలాంగ్ విత్ 2 టీచర్స్ అని ఉండాలి అక్కడ. అలాంగ్ విత్ అనేది లేదు కదా, కాబట్టి అసలు ఫ్రేజ్ సరిగ్గా లేనే లేదు అని. 2 ఆప్షన్స్ పోయినాయి. ఇక్కడ ఇన్ ఎడిషన్ 2 ఉండాలి. ఇన్ ఎడిషన్ 2 అంటే కలుపుకొని అనమాట. అలాంగ్ విత్ అంటే కలుపుకొని, అంతేగాని ఓన్లీ అలాంగ్ ఉంటే ఆన్సర్ కాదు, ఇన్ ఎడిషన్ ఉంటే ఆన్సర్ కాదు. ఈ 2 ఆప్షన్స్ పోయినాయి. ఏం మిగిలినాయి? బిసైడ్ ఉంది, బిసైడ్స్ ఉంది. అయితే చాలామందికి తెలియదు ఈ తేడా. ఓకేనా. బిసైడ్కి బిసైడ్స్కి చాలామందికి తేడా తెలియదు. సో మీరు సరిగ్గా వినండి, మీకు అర్థమవుతుంది. అయితే బిసైడ్ అంటే మీనింగ్ ఏంటంటే పక్కన. ఓకేనా. బిసైడ్ అంటే పక్కన. దెర్ ఈజ్ ఎ టెంపుల్ బిసైడ్ మై హౌస్. మా హౌస్ పక్కన, మా ఇల్లు పక్కన ఒక టెంపుల్ ఉంది. పక్కన అనే మీనింగ్ వస్తుంది బిసైడ్ అంటే. మరి బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటి? బిసైడ్స్ అంటే మీనింగ్ ఏంటంటే సో దాంతో పాటు అని, లేకపోతే వాళ్ళతో పాటు అని. ఓకేనా. సో బిసైడ్స్ అంటే ఒక సింపుల్ మీనింగ్ ఏం చెప్తాం అంటే ఇన్ ఎడిషన్ టు సంథింగ్, ఇన్ ఎడిషన్ టు వాళ్ళతో పాటు, దీంతో పాటు అని. బిసైడ్స్ అంటే వీళ్ళే కాకుండా వీళ్ళతో పాటు వాళ్ళు కూడా అని. బిసైడ్స్ తెలుగు, ఐ కెన్ స్పీక్ ఇంగ్లీష్. తెలుగుతో పాటు నేను ఇంగ్లీష్ కూడా మాట్లాడగలను అని. సో బిసైడ్స్ అంటే దాంతో పాటు అని, కలుపుకొని అనమాట. కాబట్టి ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 ఆప్షన్స్ ఎట్లా కాలే. సో బిసైడ్స్ 2 టీచర్స్ అంటే ఇద్దరు టీచర్లతో పాటు దేర్ ఆర్ 35 స్టూడెంట్స్ కమింగ్ టు ద టూర్. కాబట్టి ఆన్సర్ వస్తుంది ఇక్కడ బిసైడ్స్. ఇది నా యాప్లో చెప్పాను మీకు క్లియర్గా. మన ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ ఉంది కదా, అందులో ప్రిపోజిషన్స్ అనే టాపిక్ ఓపెన్ చేయండి. కన్ఫ్యూజింగ్ ప్రిపోజిషన్స్ ఓపెన్ చేయండి. అందులో మిస్లేనియస్ ప్రిపోజిషన్స్ బుక్లో కూడా ఉంటుంది. ఇది బుక్లో కూడా ఉంది, మన బుక్లో మొత్తం చెప్పిన క్వశ్చన్సే వచ్చినాయి. ఓకేనా. కొత్తగా ఏం రావండి. గ్రామర్, ఓకే, గ్రామర్, వొకాబులరీ, ప్రిపోజిషన్ ఇవన్నీ మనకి ఏంటంటే అవే ఉంటాయి, కొత్త ఏం రావు. ఓకేనా. మీరు క్లియర్గా అన్ని కాన్సెప్ట్స్, అన్ని వీడియోస్ని క్లియర్గా చూస్తే చాలు, బెస్ట్ మార్క్స్ వచ్చేస్తాయి అంతే. ఓకేనా. కాబట్టి ఆన్సర్ అర్థమైంది ఎక్కడ మీకు? ఆప్షన్ ఓకే 2 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుద్ది. ఓకేనా. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది కూడా, ఇది కొత్త మోడల్ మీకు క్వశ్చన్. అయితే ఈ మోడల్ కూడా మనకి ఏంటంటే మన యాప్లో ఉన్నాయి, చెప్తా చూడండి. 7th క్వశ్చన్. ద ప్రైజ్ విన్నర్ ఈజ్ ఏ స్టూడెంట్ డాష్. ద ప్రైజ్ విన్నర్ ఈజ్ ఏ స్టూడెంట్ డాష్ ఆఫ్ మైన్, ఆఫ్ మై, ఆఫ్ మీ, ఆఫ్ ఐ. ఏందో ఆన్సర్ చెప్పాలి ఇక్కడ మనం. ఫస్ట్ మీరు అసలు అందరు ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకోండి. అందరు ఇక్కడ ఫస్ట్ ద ప్రైజ్ విన్నర్, ప్రైజ్ అంటే విన్ అయిన, ఇప్పుడు ప్రైజ్ని విన్ అయ్యే పర్సన్ ఉన్నాడు కదా, ప్రైజ్ విన్నర్ ఉన్నాడు కదా, ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్ అన్నాడు. అంటే నా యొక్క స్టూడెంట్ అని చెప్తుండగా లేదా అక్కడ? ఈజ్ ఏ స్టూడెంట్ ఆఫ్, నా యొక్క స్టూడెంట్ అని చెప్తుండా లేదా అక్కడ? సో నా యొక్క అని చెప్తుండు కాబట్టి నా యొక్క అంటే మనం ఏం వాడాలి అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ వాడాలి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏం వాడాలి మనము? పొసెసివ్ ప్రొనౌన్స్ వాడాలి. ఏం వాడాలండి? పొసెసివ్ ప్రొనౌన్స్ వాడాలి. అంటే పొసెసివ్ వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, పొసెసివ్ అడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి మనకి జనరల్గా. అయితే మీకు ఇక్కడ క్లియర్గా చెప్తా చూడండి. పొసెసివ్ ప్రొనౌన్స్ ఉంటాయి, పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఉంటాయి. మీకు ఇప్పుడు వర్డ్స్ అన్ని రాస్తాను, క్లియర్గా చూసుకోండి అందరు. చూడండి ఇక్కడ మనకు మై, మైన్, అవర్, అవర్స్, యువర్, యువర్స్, హిస్, ఇది కూడా మళ్ళీ హిస్ ఏ ఉంటుంది, ఎస్ ఏమి యాడ్ కాదు. హర్, హర్స్, ఇట్స్, ఇట్స్ ఏ ఉంటుంది. దేర్,
దేర్స్ ఉంటుంది, అంతే. అయితే ఇవి మనకేంటంటే పొసెసివ్ వర్డ్స్ అనమాట. ఇవన్నీ మనకేంటి చెప్పండి, పొసెసివ్ వర్డ్స్ అనమాట, రైట్. అయితే మీకు ప్రొనౌన్స్ అనే టాపిక్లో ఉంటుందండి దీని మీద క్లారిటీగా, పొసెసివ్ వర్డ్స్ అనమాట, రైట్. అయితే మీకు నా యొక్క, నా సొంతం, వాళ్ళ యొక్క, వాళ్ళ సొంతం అంటాం కదా, అప్పుడు మనం ఈ వర్డ్స్ వాడాలి. అప్పుడు మనం ఏం వాడాలి చెప్పండి, ఈ వర్డ్స్ వాడాలి. అయితే ఇందులో మనకు తేడా చూడండి, ఇవి వాడాలనడం వేరు, ఇవి వాడడం వేరు అనమాట. అయితే ఏం సార్ ఇవి ఇక్కడ రాసి ఇవి ఇక్కడ రాసి డిఫరెన్స్ ఏంటంటే, వీటిని మనం ఏమంటామంటే పొసెసివ్ అడ్జెక్టివ్స్ అంటాం. పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఫస్ట్ వాటిని, వీటిని మనం ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్స్. మై అంటే నా యొక్క, మైన్ అంటే నాదే. ఈ రెండు పొజిషన్ గురించి మాట్లాడుతున్నాయి కదా, సొంతం అనే దాని గురించి మాట్లాడుతున్నాయి కదా. ఈ అన్ని వర్డ్స్, ఇవన్నీ వర్డ్స్ సొంతం అనే దాని గురించి మాట్లాడుతున్నాయి కాబట్టి వీటిని పొసెసివ్ వర్డ్స్ అంటాం. అయితే పొసెసివ్ వర్డ్స్ రెండు రకాలు వచ్చినాయి, పొసెసివ్ అడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, ఓకేనా. అయితే ఫస్ట్ పర్సన్ సింగులర్ ఐ ఉంది కదా, ఐకి రెండు వచ్చినాయి, మై వచ్చింది, మైన్ వచ్చింది. మరి రెండు ఎందుకు వచ్చినాయి? యువర్, యువర్స్ రెండు ఎందుకు వచ్చినాయి? అవర్, అవర్స్ రెండు ఎందుకు వచ్చినాయి? ఇట్లా ఎందుకు వచ్చినాయి అంటే ఇవి మనకు అడ్జెక్టివ్స్, ఇవి మనకు ప్రొనౌన్స్, రెండు రకాల డివైడ్ చేస్తాం. అయితే వీటిని ఎక్కడ వాడాలి, వీటిని ఎక్కడ వాడాలి అంటే చూడండి, సొంతం అన్న సెన్స్లో ఈ రెండింటినే వాడాలి అండి. మరి ఒకసారి క్వశ్చన్ దగ్గరికి రండి అందరు. సొంతం అన్న సెన్స్ అన్నప్పుడు ఈ రెండింటిని మై అన్న, మైన్ అన్న వాడాలి, నా యొక్క అంటుండు కాబట్టి. మీ రాదు, ఐ రాదు, ఈ రెండు తీసేయండి. మరి హాఫ్ మైన్ ఉంది, హాఫ్ మై ఉంది. మరి ఇప్పుడు రెండిట్లో ఏం వాడాలి? రెండు సొంతం అనే దాని గురించి మాట్లాడుతున్నాయి, రెండిట్లో ఏది వాడాలి, ఏది వాడాలి అంటే అందరు ఇక్కడ జాగ్రత్త చూడండి అన్నాను, అందరు క్లియర్గా. అయితే ఇవి మనకు అడ్జెక్టివ్స్ కదా, ఈ పొసెసివ్ అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే వీటి పక్కన ఒక నౌన్ అనేది ఉంటుంది అన్నమాట. దీనికి తేడా ఏంటంటే దీని పక్కన ఎప్పుడైనా సరే నౌన్స్ ఉంటాయి, వీటి పక్కన నౌన్స్ ఉండవు అన్నమాట, అంతే తేడా. మై చూడండి, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై బుక్, దిస్ ఈజ్ మై అని చెప్పి వదిలేస్తామా? లేదు, దిస్ ఈజ్ మై అని చెప్పి వదిలేయం. కాబట్టి వీటి పక్కన కంపల్సరీ నౌన్ వస్తుంది. దిస్ ఈజ్ అవర్ కాలేజ్, దిస్ ఈజ్ అవర్ అంటామా? లేదు, దిస్ ఈజ్ అవర్ కాలేజ్ అంటాం. అంటే వీటి పక్కన కంపల్సరీ నౌన్స్ వచ్చే ఛాయిస్ ఉంటాయి అన్నమాట. అంటే ఇవి వాడాలి అంటే మీరు వీటితోటి నౌన్ని వాడాల్సిందే. అదే ఇవి వాడాలంటే వీటితోటి నౌన్ అవసరం లేదు. ఈ పాయింట్ నేను క్లియర్గా చెప్పాను నేను అక్కడ యాప్లో, బుక్లో కూడా ఉంది. దిస్ బుక్ ఈజ్ మైన్, అంతే. దిస్ పెన్ ఈజ్ మైన్, దిస్ కాలేజ్ ఈజ్ అవర్స్, దిస్ బ్యాగ్ ఈజ్ యువర్స్, దిస్ ఈజ్ యువర్ బ్యాగ్, దిస్ బ్యాగ్ ఈజ్ యువర్స్. వీటి పక్కన నౌన్ అవసరం లేదు, వీటి పక్కన కంపల్సరీ నౌన్ రావాలి. సో వీటి పక్కన నౌన్స్ వస్తాయి కాబట్టి వీటిని ఏమంటాం మనం? అడ్జెక్టివ్స్ అంటాం, అందుకే. ఓకేనా? కాబట్టి పొసెసివ్ అడ్జెక్టివ్స్ ఇవి, పొసెసివ్ ప్రొనౌన్స్ ఇవి. క్లాస్లో యాప్లో వినండి, ఏం పర్లేదు, ఫ్రీగానే ఉంటుంది ఈ వీడియో. ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో స్టార్టింగ్లోనే ప్రొనౌన్స్ గురించి వినండి, ఫ్రీగానే ఉంటుంది ఆ వీడియో, ఓకేనా? అది రైట్. కాబట్టి మరి ఇప్పుడు క్వశ్చన్ దగ్గరికి రండి. ఇక్కడ మీకు హాఫ్ మైన్ ఉంది, హాఫ్ మై ఉంది. మరి మై పక్కన కంపల్సరీ మనకు ఒక నౌన్ ఉండాలి కదా. మరి అక్కడ ఏమైనా నౌన్ ఉందా? లేదు, లేదు. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో ఆన్సర్ వస్తుంది, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అది. సో చాలామందికి ఇది ఆన్సర్ తీయడం తెలియదు. ఇక నేను ఆన్సర్ ఎట్లా చేసిందంటే, ద ప్రైజ్ విన్నర్ ఈజ్ ఏ స్టూడెంట్, నా యొక్క స్టూడెంట్ అని చెప్తున్నాం అక్కడ. నా యొక్క అంటున్నాం కాబట్టి సొంతం, సొంతం అంటే పొసెసివ్, పొసెసివ్ అంటే ఈ రెండు మనకు ఆన్సర్లు కావు. మై, మైన్ ఈ రెండు ఆన్సర్లు అవుతాయి. మరి రెండు ఆన్సర్లు అవుతాయి పొసెసివ్ అంటే. కానీ మై పక్కన ఎప్పుడైనా సరే నౌన్ ఉండాలి, కానీ మనకు లాస్ట్లో నౌన్ ఇచ్చిండా ఇవ్వలేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. సో మిగిలింది ఏంది ఇక్కడ? ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇంత కాన్సెప్ట్ ఉంటుందండి. కానీ కాన్సెప్ట్ వచ్చింది అనుకోండి, అయిపోయినట్టే, మొత్తం దున్ను పడేయచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, 8th క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8th క్వశ్చన్, రీడ్ ద స్టేట్మెంట్స్ ఏ అండ్ బి, చూస్ ద రైట్ ఆప్షన్. రైట్. స్టేట్మెంట్ వైజ్గా ఇస్తుండండి ఇక్కడ అన్నీ. చూడండి ఇక్కడ, స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. హాట్గా ఉన్నప్పుడే దాన్ని మొత్తం ఐరన్ని ఎట్లా అయినా సరే ఉంచండి అని సింపుల్గా. స్ట్రైక్ ద ఐరన్ వెన్ ఇట్ ఈస్ హాట్. సెంటెన్స్ రైట్ ఉందా? రాంగ్? రైటే ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్, దే కెన్ స్టే వేర్ ఆర్ దే. అందరి క్వశ్చన్, దే కెన్ స్టే వేర్ ఆర్ దే అట. అందరు ఇక్కడ క్లియర్ చూడండి. దే ఆర్కు ఆర్ దేకు డిఫరెన్స్ ఉంటుందండి. అందరు ఇక్కడ చూడండి, దే ఆర్ గోయింగ్, ఆర్ దే గోయింగ్. చూడండి, దే ఆర్ దే. మనం ఎప్పుడైనా సరే సబ్జెక్ట్ తర్వాత హెల్పింగ్ వర్బ్ రాస్తున్నాం అనుకోండి, అది నార్మల్ సెంటెన్స్. అదే మనకు హెల్పింగ్ వర్బ్ తర్వాత సబ్జెక్ట్ రాసినాం అనుకోండి, అది మనకు స్పెషల్ కేస్. జనరల్గా మనం క్వశ్చన్స్లో అలా రాస్తూ ఉంటాం. కాబట్టి దే కెన్ స్టే, వాళ్ళు స్టే చేస్తారు. వేర్ దే ఆర్,
వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడనే స్టే చేస్తారు అని. కాబట్టి దే కెన్ స్టే వేర్ దే ఆర్ అనాలి, వేర్ ఆర్ దే కాదు. ఎందుకంటే క్వశ్చన్ మార్క్ ఉందా, లాస్ట్లో లేదు. చూడండి, క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మాత్రమే మీరు హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ వాడాలి ఇక్కడ. కానీ ఇది మనకు క్వశ్చనింగ్ సెంటెన్స్ కాదు, క్వశ్చన్ మార్క్ ఏం లేదు కదా ఎండింగ్లో, క్వశ్చన్ మార్క్ ఏం లేదు కాబట్టి మరి ఆర్ దే ఎందుకు అంటాం, ఏమనాలి, దే ఆర్ అనాలి అన్నమాట. ఓకేనా. కాబట్టి ఇది మనకు ఏమవుతుంది చెప్పండి, దే ఆర్ దే కాదు. ఎందుకు చూడండి, ఆన్సర్ తెలుసుకోవడం ఇంపార్టెంట్ గానే కాదు ఇక్కడ. ఎందుకు ఇదే ఆన్సర్ అవుతుంది, ఎందుకు ఇది అవ్వట్లేదు, ఎందుకు ఇక్కడ ఇది వచ్చింది, ఎందుకు ఇక్కడ ఇది రావట్లేదు, దీని మీదనే ఫోకస్ చేయండి. బట్టి పట్టడానికి ట్రై చేస్తే మాత్రం నా క్లాస్లో వినకండి అసలు. ఓకేనా, బట్టి పట్టడానికి అస్సలు ట్రై చేయకండి మీరు, ప్రతిదీ కాన్సెప్ట్ ఓరియంటెడ్ చూసుకోండి. ఓకేనా. కాబట్టి ఇక్కడ నాకు క్వశ్చన్ మార్క్ అనేది లేదు, క్వశ్చన్ మార్కు లేదు కాబట్టి మరి అప్పుడు నేను ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ స్ట్రక్చర్ వాడతానా, వాడొద్దు, నార్మల్ స్ట్రక్చర్ వాడాలి. వేర్ దే ఆర్, సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ అంటే నార్మల్ స్ట్రక్చర్ కదా, కాబట్టి ఇక్కడ మనకు ఆర్ దే ఉండకూడదు, దే ఆర్ ఉండాలి. సో ఆప్షన్ ఓకేనా. సెకండ్ మనకు రైట్ ఉందా, రాంగ్ ఉందా, రాంగ్ ఉంది. అంటే ఓన్లీ ఒకటే కరెక్ట్ ఉంది కదా, ఓన్లీ సెంటెన్స్ ఏ ఈజ్ కరెక్ట్, ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. అంతే. నెక్స్ట్ క్వశ్చన్, 9th క్వశ్చన్ చూడండి ఇక్కడ. ఈ కొటేషన్ ఎప్పుడైనా విన్నారా మీరు, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. అంటే చూడని వాళ్ళకి జనరల్గా విన్న వాళ్ళకైతే చేయలేకపోవచ్చు, చూసిన వాళ్ళు మాత్రం డైరెక్ట్ చేయొచ్చు అండి. మీనింగ్ ఏం చెప్పండి, అవసరంలో ఓకేనా, అవసరంలో మనం ఆదుకున్న వాడే నిజమైన ఫ్రెండు అని. ఓకేనా. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఉండాలి, ఎట్ నీడ్ ఆన్సర్ కాదు, ఇన్ డీడ్ అని ఉంది ఆన్సర్ కాదు. ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటే అవసరంలో ఉన్న ఫ్రెండే, అవసరంలోకి వచ్చిన ఫ్రెండే నిజమైన ఫ్రెండు అని. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ రెండు ఉన్నాయి సేమ్. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. చూడండి, ఇన్ డీడ్, ఇన్ డీడ్, ఈ రెండింటికి డిఫరెన్స్ చూడాలి. మనకు మీనింగ్ ఏం కావాలి అక్కడ, అవసరంలో ఉన్న ఓకేనా, అవసరంలో వచ్చిన వాడే అసలైన నిజమైన ఫ్రెండు అని. దాన్ని ఏమంటాం చెప్పండి, ఇన్ డీడ్ అంటాం. ఇన్ డీడ్, ఇన్ ప్లస్ డీడ్ సపరేట్ రాయకూడదు, ఇన్ డీడ్ అంటే నిజానికి అని. ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్. ఓకేనా, అవసరంలో వచ్చిన వాడే మనకు నిజమైన ఫ్రెండు, నిజానికి వాడు ఫ్రెండు అని. కాబట్టి నిజమైన ఫ్రెండు అంటే ఈజ్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటాం. ఓకేనా. డీడ్ అంటే జనరల్గా మనకు పనులు అని, ఓకే, చేసే పనులు మనం డీడ్స్ అంటూ ఉంటాం, రైట్. కాబట్టి ఇక్కడ ఇన్ డీడ్ వీటిని మనము సపరేట్ రాయకూడదు, ఇన్ డీడ్ అంటే అక్కడ మనకు నిజానికి అని, నిజమైన అని. ఓకేనా. కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆ కొటేషన్ని డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ చూడండి ఇక్కడ. చూడండి 10th క్వశ్చన్, ఇది మనకు ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్, చాలా సింపుల్ అండి ఇది, ఆర్టికల్ బేస్డ్ క్వశ్చన్. చూడండి, యాన్ ఇచ్చాడు, ఏ ఇచ్చాడు, ఓకేనా, నెక్స్ట్ మనకు దా ఇచ్చాడు, నెక్స్ట్ అసలు ఏం ఆర్టికల్ కూడా ఇవ్వలేడు. 4 యాన్ ఇచ్చిండు, దా ఇచ్చిండు, ఏ ఇచ్చిండు, నో ఆర్టికల్ అనమాట. ఏది వస్తుందో ఆన్సర్ చెప్పాలి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ. ఓకేనా. చూడండి, ఫస్ట్ చాలామంది ఏం చేస్తారంటే యూకలిప్టస్, ఈ అనే ఆర్టికల్ ఉంది కదా, ఈ అనే ఆర్టికల్ ఉంది కాబట్టి చాలామంది యాన్ ఆన్సర్ పెట్టేసి వెళ్ళిపోతారు, యాన్ యూకలిప్టస్ అని వెళ్ళిపోతారు అక్కడ. కానీ ఆన్సర్ సరిగ్గా చూసుకోండి. ఓకేనా. చూడండి, ఇక్కడ మనకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ అనేది మనము కాన్సనెంట్ సౌండ్స్కే వాడాలి. ఓకేనా. యాన్ అనేది వేటికి వాడాలి అండి, వోవెల్ సౌండ్స్కే వాడాలి. యాన్ అనేది వేటికి వాడాలి, మనము వోవెల్ సౌండ్స్కి వాడాలి. అయితే వోవెల్ సౌండా కాన్సనెంట్ సౌండా అని చెప్పేసి మనము ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్డ్స్ చెక్ చేయకూడదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఏఈ ఐఓఈ అని వోవెల్స్, రిమైనింగ్ అన్ని కాన్సనెంట్స్ ఇంగ్లీష్లో. అయితే మనం ఇంగ్లీష్ ప్రకారం చెక్ చేయకూడదు, ఎప్పుడైనా సరే మన తెలుగు లాంగ్వేజ్ ప్రకారం చెక్ చేసుకోవాలి. ఓకేనా. కాబట్టి మీరు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఏ వర్డ్ ఇచ్చినా సరే దాన్ని తెలుగులో రాయండి. తెలుగులో రాసినప్పుడు ఇక్కడ కా నుంచి హా వరకు వచ్చింది అనుకోండి, అప్పుడు అది కాన్సనెంట్ సౌండ్ అని. ఓకేనా. కాన్సనెంట్ సౌండ్ కాబట్టి ఏం వాడాలి మనము, ఏ అనేది వాడాలి. అదే మనకు ఆ నుంచి ఓకేనా, ఆ నుంచి అహా వరకు వచ్చింది అనుకోండి, అది మనకు ఓవెల్ సౌండ్ అన్నమాట తెలుగులో, రైట్. కాబట్టి అప్పుడు మనం ఏం వాడాలి, యాన్ అనేది వర్డ్ వాడాలి, అంతే. యాన్ అనే ఆర్టికల్ వాడాలి. ఓకే. కాబట్టి ఏ అనేది కాన్సనెంట్ సౌండ్స్ ముందు వాడాలి, యాన్ అనేది ఓవెల్ సౌండ్స్ ముందు వాడాలి. కానీ లాంగ్వేజ్ చెక్ చేసేటప్పుడు మాత్రం తెలుగు లాంగ్వేజ్ మాత్రమే చెక్ చేసుకోవాలి. ఓకేనా. కాబట్టి తెలుగు లాంగ్వేజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, యూకలిప్టస్, ఇక్కడ ఈ ఉంది, ఇంగ్లీష్ ప్రకారం అది ఈ అనేది ఓవెలే, మనకు సంబంధమే లేదు. యూకలిప్టస్ అంటే తెలుగులో రాయండి, ఏమొస్తుంది ఇక్కడ, యా. యూకలిప్టస్ యా కదా, మరి యా కాబట్టి ఇప్పుడు మనకు యా అంటే మనకు అది తెలుగులో కాన్సనెంటా ఓవెలా, కాన్సనెంట్. కాన్సనెంట్ కాబట్టి ఏమొస్తుంది మనకు, ఏ. యాన్ అయితే రాదు కదా, ఈ ఆప్షన్ తీసేయండి, వస్తే ఏ వస్తుంది.
ఓకేనా. మరి దా కూడా రావచ్చు కదా సార్ అని డౌట్ వస్తుంది అందరికీ. అసలు ఆర్టికల్ ఎందుకు రావాలి సార్ అని డౌట్ వస్తుంది అందరికి ఇక్కడ చూడండి. ఫస్ట్ క్లియర్గా నేను క్లియర్గా చెప్తా చూడండి. షీ ఈస్ డాష్ డాక్టర్ అన్నాం అనుకోండి, ఏ యాన్ ద నో ఆర్టికల్. ఇట్లా మనకు 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దీనికి ఆన్సర్ చేయండి అందరూ. షీ ఈస్ డాష్ డాక్టర్ అయితే క్లియర్గా వినండి. ఫస్ట్ మనం ఆర్టికల్ వాడాలా వాడొద్దా అనేది ఫస్ట్ నిర్ణయించాలి. తర్వాత డెఫినెట్ ఆర్టికల్ వాడాలా ఇండెఫినెట్ ఆర్టికల్ వాడాలా డిసైడ్ చేయాలి. తర్వాత డెఫినెట్ అయితేనే ఓన్లీ దా వస్తుంది, ఇండెఫినెట్ అయితే ఏ కానీ యాని కానీ వాడాలి. సో ఏ కానీ యాని కానిలో సౌండ్ చూసుకొని ఆన్సర్ పెట్టేస్తాం అంతే. ఓకేనా. అయితే ఏ యాన్లని మనము ఇండెఫినెట్ ఆర్టికల్స్ అంటాం, దాని ఏమంటాం మనం డెఫినెట్ ఆర్టికల్ అంటాం. రైట్. ఫస్ట్ డాక్టర్ అనేది ఏంటిదండి? కామన్ నౌన్. డాక్టర్ అనేది ఏంటి చెప్పండి? కామన్ నౌన్. ఎందుకంటే డాక్టర్స్ ఉంటుంది కదా, డాక్టర్స్ ఉంటుంది అంటే ప్లూరల్, ఒక నౌన్ అనేది ప్లూరల్ అవుతుంది అంటే అది కామన్ నౌన్ అన్నట్టు లెక్క. ప్రాపర్ నౌన్స్ అయితే ఓన్లీ సింగులర్లోనే ఉంటాయి, కామన్ నౌన్స్ మనకు సింగులర్లో ఉంటాయి, ప్లూరల్లో ఉంటాయి. కాబట్టి ఇది మనకి ఏంటిది? డాక్టర్ అనేది కామన్ నౌన్. కామన్ నౌన్ వచ్చింది అంటే కంపల్సరీ ఆర్టికల్ వాడాలి కాబట్టి మరి నో ఆర్టికల్ అనే ఆప్షన్ అయితే ఆన్సర్ కాదు, తీసేసిన. తర్వాత షీ ఈజ్ డాష్ డాక్టర్. ఇప్పుడు ఇది ఇండెఫినెట్ సెన్సా డెఫినెట్ సెన్సా అంటే ఆమె ఒక డాక్టర్. ఏమొస్తుంది అక్కడ మనకు? ఆమె ఒక డాక్టర్ అంతే. అంతేకాని మనకు ఆమె ఆ డాక్టర్ అని అంటుండలేదు. పర్టికులర్ షీ ఈజ్ డాష్ డాక్టర్ హూ ట్రీట్స్ పేషెంట్స్ వెల్. ఆమె గురించి ఇంకా ఏమన్నా మెన్షన్ చేసేటప్పుడు మనకు డెఫినెట్ సెన్స్ అవుతుంది. ఇక్కడ మనకు ఆమె ఆ డాక్టర్, ఏ డాక్టర్ చెప్పట్లేదు కదా అక్కడ మనకు. ఆమె ఆ డాక్టర్ ఎవరైతే పేషెంట్స్ని మంచిగా చూసుకుంటుంది అని, ఆ డాక్టర్ అని చెప్పట్లే, ఆమె ఒక డాక్టర్ అని చెప్తుండే సింపుల్గా. కాబట్టి ఇక్కడ మనకు సో ఆన్సర్ ఓకేనా ఎట్లా తీసుకుంటాము అంటే దాని ఆర్టికల్ని తీసుకోలేము అన్నమాట. డెఫినెట్ సెన్స్ కాదు, ఇండెఫినెట్ సెన్స్ అనమాట. ఒక అనే మీనింగ్ వస్తుంది అక్కడ. మరి ఒక అంటే ఏ అన్న యాన్ అన్న రావాలి కదా. మరి ఏ అన్న యాన్ అన్న చూడండి, ఒక అన్న సెన్స్ కనిపించింది అంటే ఏ కానీ యాన్ కానీ వాడండి. ఏ అన్న యాన్ అన్న మీనింగ్ ఏంటి? వన్ అని. దా అంటే మీనింగ్ ఏంటి? అది ఆ అంటూ ఉంటాం అంతే. ఓకేనా. కాబట్టి ఇక్కడ మనకు డాక్టర్ అంటే ఆమె ఒక డాక్టర్. యాన్ అయితే రాదు కదా సౌండ్ ప్రకారం. ఇది మనకు ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఇట్లా ఆన్సర్ చేసుకోవాలన్నమాట. మరి ఇప్పుడు దేర్ వాజ్ డాష్ ట్రీ ఇన్ ద బ్యాక్ యార్డ్. అంటే ఇంట్లో వెనకాల ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, పారాడే ప్లేస్ ఉంటుంది కదా, ఆ ప్లేస్లో ఒక ట్రీ ఉందట. దేర్ వాజ్ డాష్ ట్రీ, యూకలిప్టస్ ట్రీ ఉందట. ట్రీ గురించి ఏమన్నా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏం మాట్లాడతలేదు కదా, విచ్ ఈజ్ అని దట్ ఈజ్ అని ఏం మాట్లాడతలేదు కదా. కాబట్టి అది మనకు డెఫినెట్ సెన్స్ కాదు. కాబట్టి దా యూకలిప్టస్ అనేది రాదు. మళ్ళీ ట్రీ అనేది మనకు కామన్ నౌనే కదా. ట్రీస్ ఉంటుంది కదా, ట్రీస్ ఉంటుంది కాబట్టి అది కామన్ నౌన్ కదా. కామన్ నౌన్ కాబట్టి ఆర్టికల్ కంపల్సరీ వాడాలి కదా. కాబట్టి మనకు యూకలిప్టస్లో ఆర్టికల్ లేదు కాబట్టి ఇది ఆప్షన్ పోయింది. మరి మిగిలింది ఏంది ఇక్కడ? దేర్ వాజ్ ఏ యూకలిప్టస్ ట్రీ. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్ వస్తుంది అక్కడ. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అయిపోతుంది. అండ్ సౌండ్ ప్రకారం ఆయన అయితే రాదు అసలే. డెఫినెట్ సెన్స్ లేదు కాబట్టి దాని ఆర్టికల్ రాదు. కామన్ నౌన్ ఉంది కాబట్టి ఆర్టికల్ రావాలంతే. ఆప్షన్ 2 అనేది ఆన్సర్ వస్తుంది అంతే. ఓకేనా. నెక్స్ట్ 11th క్వశ్చన్. 11th క్వశ్చన్ మనకి ఏంటంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ నుంచి ఇచ్చాడు అండి. ఓకేనా. చూడండి, జార్జ్ కంప్లైన్డ్ ఇట్ ఈస్ టూ లేట్. ఇది కంపల్సరీ ఈజే, ఇట్ ఈజే అని షార్ట్ ఫామ్. జార్జ్ కంప్లైన్డ్ దట్ ఇట్ వాస్ టూ లేట్. అయితే వాడు డైరెక్ట్ స్పీచ్ని ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చిండు అనమాట. మనం అర్థం చేసుకోవాలి అది. ఓకేనా. బట్ ఇక్కడ 2 మనకు రైట్ ఆ రాంగ్గా చెప్తుండు. జార్జ్ కంప్లైంట్ కామా పెట్టిండు, కొటేషన్ మార్క్స్ పెట్టిండు, లోపల ఫుల్ స్టాప్ పెట్టిండు. ఇది రైట్ సెంటెన్స్. జార్జ్ కంప్లైన్డ్ తర్వాత ఏమొస్తుంది? దట్ అనే కనెక్టింగ్ వర్డ్ రావాలి కదా. సో ఇట్ అనేది ఓకేనా, ఇట్స్ టూ లేట్ అంటుంది కాబట్టి ఇక మనకు వాజ్ రాసుకోవచ్చు కదా. ఈస్ అనేది ఏమవుతుంది? వాజ్ అవుతుంది కదా. ఇట్ వాజ్ టూ లేట్. 2 కరెక్టే ఉన్నాయి కాబట్టి బోత్ ఓకేనా, బోత్ ఏ అండ్ బి ఆర్ కరెక్ట్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 12th క్వశ్చన్ చాలా జాగ్రత్తగా వినండి. చాలామంది ఈ క్వశ్చన్కి ఆన్సర్ తప్పే పెట్టినా నాకు తెలిసిపోయినా సరే 12th క్వశ్చన్ చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా. అయితే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఈ మోడల్ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఓకే చూడండి, ద స్మాల్ గర్ల్ ఈజ్ ద యంగర్ బిట్వీన్ ద 2. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, 2 గర్ల్స్ ఉన్నారండి. ఇక్కడేమో 5 గర్ల్స్, 5 గర్ల్స్ ఉన్నారు. 5 గర్ల్స్ ఉన్నారు. చూడండి, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ఇద్దరిట్లో
ఒకలే గ్రేటు ఒకలే తోపు అని చెప్పేటప్పుడు మనం కంపారేటివ్ డిగ్రీ వాడాలి. ఇద్దరు ఇట్లలోనే ఒకరిని చూజ్ చేసుకుంటున్నాం అనుకోండి, చూసింగ్ కాన్సెప్ట్ అంటాం దీన్ని. ఇద్దరు ఇట్లలో ఒకరిని చూజ్ చేసుకునేటప్పుడు మనం కంపారేటివ్ డిగ్రీ వాడాలి. ఇద్దరికంటే ఎక్కువ ఉంటారు కదా, ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాటిలలో ఒకరిని చూజ్ చేసుకునేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇద్దరు గర్ల్స్ ఉన్నారు ఇక్కడ, సపోజ్ ఇక్కడ ఇద్దరు గర్ల్స్ ఉన్నారు. ఇద్దరు ఇట్లల్లో ఇప్పుడు శ్యామల అనుకుందాం. శ్యామల రిచ్, అంటే శ్యామల గీత ఇద్దరు ఉన్నారు అనుకోండి. శ్యామల అనేట ఆమె గీత కంటే రిచ్ అనమాట. అప్పుడు మనం దీన్ని ఎట్లా చెప్తాం? ఇద్దరిలలో గీత రిచ్, శ్యామల అనేవాళ్ళు రిచ్ అని చెప్పాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ అందరూ శ్యామల, ఓకేనా, శ్యామల ఈజ్, రాస్తుంది చూడండి ఇక్కడ శ్యామల, ఓకే, శ్యామల ఈజ్ ద రిచర్, శ్యామల ఈజ్ ద రిచర్. ఇద్దరి ఇట్లలో అనాలి అంటే మనం ఏమంటాం చెప్పండి? ఆఫ్ ద టూ గర్ల్స్ అనాలి. బిట్వీన్ ద టూ గర్ల్స్ కాదు, ఇద్దరిటి మధ్యలో అన్నట్లే నేను ఇద్దరిలలో అంటున్నా. సో ఆఫ్ ద టూ గర్ల్స్ వేరు, బిట్వీన్ ద టూ గర్ల్స్ వేరు అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ మనకు ఇదే సెంటెన్స్ చూడండి ఇక్కడ, అది ఐదుగురు ఇట్లల్లో, ఐదుగురు ఉన్నారండి. ఐదుగురు ఇట్లల్లో శ్యామల, సో రిచ్, ఐదుగురు కంటే శ్యామల రిచ్ అనుకోండి. అప్పుడు మనం ఏమన్నా చెప్పండి? శ్యామల, ఓకేనా, శ్యామల ఈజ్ ద రిచెస్ట్, శ్యామల ఈజ్ ద రిచెస్ట్ ఆఫ్ ద, ఓకేనా, ఆఫ్ ద 5 గర్ల్స్. ఏమన్నా చెప్పండి? ఆఫ్ ద 5 గర్ల్స్ అనాలి. ఓకే, ఇక్కడ ఈ 5 గర్ల్స్ అనేది నేను కింద రాస్తున్నా, చూసుకో. అర్థమైందా? కాబట్టి మీరు ఎప్పుడైనా సరే బిట్వీన్ ద టూ, అమాంగ్ ద టూ అవి వేరు, ఆఫ్ ద టూ వేరు. సో చూజ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఇద్దరులలో, ఐదుగురులలో, 100 మందిలో చూజ్ చేసుకునేటప్పుడు మనము అమాంగ్ బిట్వీన్లు వాడొద్దు. అమాంగ్ బిట్వీన్ అంటే మధ్య, ఓకేనా. దే షేర్డ్ ద చాక్లెట్స్ అమాంగ్ దెమ్సెల్వ్స్, వాళ్ళ మధ్యలో ఒకరికొకరు పంచుకున్నారు అండి, అది మధ్యలో అని. ఇది మనకు ఇద్దరి ఇట్లల్లో అన్నమాట. ఓకేనా? కాబట్టి ఇద్దరి ఇట్లల్లో ఒకరిని చూజ్ చేసుకునేటప్పుడు శ్యామల ఈజ్ ద రిచర్ ఆఫ్ ద 2 గర్ల్స్. ఇద్దరికంటే ఎక్కువ ఉంటారు కదా, అప్పుడు ఒకరిని చూజ్ చేసుకునేటప్పుడు శ్యామల ఈజ్ ద రిచెస్ట్ ఆఫ్ ద 5 గర్ల్స్ అన్నమాట. అది ఓకేనా? ఒక క్లాస్ రూమ్లో ఇద్దరే ఉన్నారు అనుకోండి, ఒకడే పెద్దగా ఉండను, పొడుగుండు అనుకోండి. హీఈస్ ద టాలర్ ఆఫ్ ద 2 బాయ్స్, ఈజ్ ద టాలర్ ఆఫ్ ద 2 బాయ్స్. 5 బాయ్స్ ఉన్నారు, ఒకడు బాగా హైట్ ఉన్నాడు అనుకోండి, ఎప్పుడు ఏమని చెప్పండి? ఈజ్ ద టాలెస్ట్ ఆఫ్ ద 5 బాయ్స్. అట్లా ఓకేనా? ఇద్దరిలలో చూజ్ చేసుకునేటప్పుడు, ఇద్దరికంటే ఎక్కువ ఉన్నప్పుడు చూజ్ చేసుకునేటప్పుడు చూజింగ్ కాన్సెప్ట్ అని ఉంటుంది. మన బుక్లో ఉంది, మన యాప్లో కూడా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాం. అయితే ఇక్కడ క్వశ్చన్ దగ్గరికి వస్తే ఓకేనా, ద స్మాల్ గర్ల్, ఆ స్మాల్ గర్ల్ దానే వాడాలి, ఎందుకంటే ఒక పర్టికులర్ అమ్మాయి గురించి మాట్లాడుతున్నాం. ద స్మాల్ గర్ల్ ఈజ్ ద యంగర్, ఎందుకంటే ఇద్దరి ఇట్లలో ఆమె యంగర్, ఇద్దరి ఇట్లలో ఒక ఆమె, ఓకేనా, ఒక ఆమె చిన్న అని చెప్తుండే కాబట్టి కంపల్సరీ మనము కంపారేటివ్ డిగ్రీనే వాడాలి. ఇక్కడ ఈజ్ ద యంగెస్ట్ అని ఉంటే రాంగ్, ఎందుకంటే ఇద్దరు అన్నాడు కదా, ఓకేనా, యంగర్ అనే రావాలి. ద స్మాల్ గర్ల్ ఈజ్ ద యంగర్ ఆఫ్ ద 2 అనాలి, బిట్వీన్ ద 2 కాదు. ఇద్దరి ఇట్లలో అన్నప్పుడు సో మనం ఏమనాలి అంటే ఆఫ్ ద 2, బిట్వీన్ ద 2 కాదు. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే ఆప్షన్ డీలో ఎర్రర్ ఉంది అనమాట. సో ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. 4th ఆప్షన్లో పెట్టిండు ఆ డి అనేది. సో ఇది మనకు స్పాటింగ్ ద ఎర్రర్స్, ఓకేనా. స్పాటింగ్ ద ఎర్రర్స్ మీద కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చాడు మనకు. ఇది చాలా డీప్ కాన్సెప్ట్ అండి జనరల్గా, కానీ మన క్లాసులు విన్నారు అంటే మీకు ఆటోమేటిక్గా ఆన్సర్ చేసేస్తారు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసినవే. అంతేగాని మీరు ఏదో పైన చదువుకొని వెళ్తా, మార్కులు కొట్టేస్తా, జాబ్ కొట్టేస్తా అంటే మాత్రం ఈ రోజుల్లో కుదరదు. ఈ రోజుల్లో జాబ్ రావాలి అంటే మాత్రం మీరు కాన్సెప్ట్ని డీటెయిల్గా నేర్చుకోవాల్సిందే, అంతే, వేరే దారే లేదు. ఓకేనా? కాబట్టి ఇది అర్థమైందా కాన్సెప్ట్? ఇక్కడ ఇద్దరి ఇట్లలో ఒకరిని చూజ్ చేసుకుంటున్నామంటే ఆఫ్, ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాటిలో చూజ్ చేసుకుంటున్నా అప్పుడు కూడా ఆఫే, బిట్వీన్ అమాంగ్లు వాడొద్దు. ఓకేనా? మళ్ళీ చూజ్ చేసుకునేటప్పుడు ఇద్దరిట్లలో ఒకరిని చూజ్ చేసుకుంటే కంపారేటివ్ డిగ్రీ వాడాలి, ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాటిలలో ఒకరిని చూజ్ చేసుకుంటే సూపర్లేటివ్ డిగ్రీ వాడాలి. ఓకేనా? ఎనీవే ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ వన్ 13th క్వశ్చన్. సో 13th క్వశ్చన్ మనకి ఏంటంటే క్వశ్చన్ ట్యాగ్స్ మీద ఇచ్చిన క్వశ్చన్. చూడండి, క్వశ్చన్ ట్యాగ్స్ మీద మీకు కంపల్సరీ క్వశ్చన్, డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అడ్జెక్టివ్స్ మీద వచ్చింది ఆ క్వశ్చన్ ఇంతకుముందు అది. ఓకేనా? అది చూడండి ఇక్కడ, మిస్టర్ గుకేష్ వ్రాప్డ్ ద ఇండియన్ ఫ్లాగ్ అరౌండ్ హిస్ షోల్డర్, షోల్డర్ చుట్టుకున్నాడు అని గుకేష్. ఓకేనా? అయితే ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్ అడుగుతుండ అనమాట. క్వశ్చన్ ట్యాగ్ అంటే స్ట్రక్చర్ ఏంటిదండి? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్. క్వశ్చన్ ట్యాగ్ అంటే స్ట్రక్చర్ ఏంటి చెప్పండి మనకు? హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ అనమాట. హెల్పింగ్ వర్బ్ ప్లస్ సబ్జెక్ట్ ఉండాలి.
అయితే హెల్పింగ్ వర్బ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆ సెంటెన్స్లో ఉన్నదే హెల్పింగ్ వర్బ్ లాగా తీసుకుంటాం. మరి మిస్టర్ గుకేష్ వ్రాప్డ్, ఇక్కడ మీకు ఎక్కడైనా హెల్పింగ్ వర్బ్ ఏమైనా కనిపిస్తుందా? ఈజు, యాము, ఆరు, డూ, డస్, డిడ్ ఏమైనా కనిపిస్తుందా? ఏం కనిపిస్తలేదు. మరి ఏం కనిపిస్తలేదు, ఓకేనా? ఏం కనిపిస్తలేదు, కానీ ఇక్కడ మనకి ఏముందండి? వ్రాప్డ్ అనే V2 ఉందా లేదా? చూడండి, హెల్పింగ్ వర్బ్ ఏం కనిపించలేదు అనుకోండి జనరల్గా, ఓకే? హెల్పింగ్ వర్బ్ ఏం కనిపించినప్పుడు అక్కడ ఓన్లీ V1 ఉంటేనేమో హెల్పింగ్ వర్బ్ డూ అన్నట్టు లెక్క. అదే V1కు ఎస్ కానీ ఈఎస్ కానీ ఐఏఎస్ కానీ ఉంటే లోపల హెల్పింగ్ వర్బ్ డిడ్, డస్ ఉన్నట్టు లెక్క. అదే హెల్పింగ్ వర్బ్ ఏం లేదు, అక్కడ మనకు V2 ఉంది అనుకోండి, అప్పుడు డిడ్ ఉన్నట్టు లెక్క. అయినా అంత అవసరం లేదండి. వ్రాప్డ్ అంటే ఈ సెంటెన్స్ ప్రెజెంట్లో ఉందా, పాస్ట్లో ఉందా? పాస్ట్లో ఉంది కదా, పాస్ట్లో ఉంది కాబట్టి డస్ అంటే ప్రెజెంట్, డోంట్ అన్నా ప్రెజెంటే, డజంట్ అన్నా ప్రెజెంటే. మరి డిడ్ ఒకటే పాస్ట్ కదా, కాబట్టి మనకు ఆప్షన్ 3 అనేది ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏమొస్తుంది చెప్పండి? ఆప్షన్ 3 అనేది ఆన్సర్ వస్తుంది అనమాట. అంతే, క్లియర్, ఓకేనా? నేను ఇప్పుడు దీనికి ఆన్సర్ ఎట్లా చేసిందంటే, వాడు సెంటెన్స్ ఇచ్చిండు, సెంటెన్స్ ఇచ్చినప్పుడు అది పాస్ట్లో ఇచ్చిండు వ్రాప్డ్. వీటి సింపుల్ పాస్టే కదా, సింపుల్ పాస్ట్ అంటే డిడ్డే కదా హెల్పింగ్ వర్బ్. ఇంకా సెంటెన్స్ ఏ టెన్స్ అర్థమైనోడు డైరెక్ట్ ఆన్సర్ చేసేస్తారు. కాబట్టి ఇక్కడ మనకు వ్రాప్డ్ అంటే V2 కదా, V2 కాబట్టి సింపుల్ పాస్ట్లో ఉంది. అయినా పాస్ట్లో ఉన్న ఆప్షన్ ఒకటే ఉంది ఇక్కడ, డిడెంట్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. క్వశ్చన్ ట్యాగ్స్ మీద కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది, జాగ్రత్త. నెక్స్ట్ 14th క్వశ్చన్ చెప్పండి. ఇంకా 14th క్వశ్చన్, లెఫ్టినెంట్ గవర్నర్ అంటాం కదా, ఓకేనా? లెఫ్టినెంట్ గవర్నర్. ఫస్ట్ లెఫ్టినెంట్ అంటే మీనింగ్ ఏంటంటే సుపీరియర్ కింద ఉండే పర్సన్ అన్నమాట, పెద్దోడి కింద ఉండే పర్సన్, అతనికి ఏమంటారు సబార్డినేట్ పర్సన్ అనమాట. దాన్ని మనం లెఫ్టినెంట్ అంటాం. చాలా ఇంపార్టెంట్ ఈ స్పెల్లింగ్ కూడా, అడుగుతూ ఉన్నాడు ఎగ్జామ్స్లో. మనం స్పెల్లింగ్ అడిగాడు ఎగ్జామ్లో. సెపరేట్ అన్నప్పుడు చాలామంది చూసుకోండి ఇక్కడ స్పెల్లింగ్ SEPA, ఓకేనా? నెక్స్ట్ అక్కరెన్స్ అని అడిగారట, చూడండి డబల్ C ఉండాలి, డబల్ R ఉండాలి. అకేషన్ అని అడిగారట, డబల్ C ఉండాలి, సింగిల్ S ఉండాలి. చాలా ఇంపార్టెంట్. సో లెఫ్టినెంట్ అంటే మనకు LIEU, ఓకేనా? LIEU, కాబట్టి ఇక్కడ మనకు LIEU, ఓకేనా? ఓకే LIFT, రైట్. చూడండి ఇక్కడ LIEU అంటే ఇక్కడ మనకు LIU. లెఫ్టినెంట్ TENANT ఉండాలి, TENANT. కాబట్టి ఇక్కడ మనకు ఇక్కడ ఉంది TA ఉంది ఆన్సర్ కాదు. సో ఆప్షన్ 1 అనేది ఆన్సర్, ఆప్షన్ మనకు 1 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 1. స్పెల్లింగ్ మీద కంపల్సరీ క్వశ్చన్ ఉంటుంది. చూడండి మళ్ళీ మనకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. చూడండి మీకు పాయింట్ చెప్తా చూడండి. మీకు ఈ పేపర్ను చూస్తే ఏమర్థం కావాలంటే అడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద ఈ పేపర్లో 3 క్వశ్చన్స్ వచ్చినాయి. అందుకే చెప్తున్నాను, మీరు ఇప్పుడు టైం మించిపోయింది ఏం లేదు. ఇప్పుడైనా సరే మీరు మన కోర్సు తీసుకోండి. 20 days వ్యాలిడిటీ కోర్సు 99 రూపీస్కి పెట్టాను. మన కోర్సు తీసుకొని క్లాసెస్ వినండి. అంటే కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, అవి వినండి. రేపు మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ వీడియో చేస్తున్నాను మళ్ళీ యూట్యూబ్లో. ఈ తక్కువ టైంలో ఏ టాపిక్స్ కంప్లీట్ చేయడం మంచిది అని చూసుకోండి, ఓకేనా? అడ్జెక్టివ్స్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కంపల్సరీ 2-3 క్వశ్చన్స్ వస్తున్నాయి, ఓకేనా? చూడండి ఇక్కడ ద కల్చరల్ ఫెస్ట్ వాజ్ మోర్ సక్సెస్ఫుల్ మోస్ట్ సక్సెస్ఫుల్ దాన్ నెక్స్ట్ దెన్ ఎనీ అదర్ ఫెస్ట్. ఇది మనకి ఏ డిగ్రీలో రాసుకోవాలి చెప్పండి? దాన్. జనరల్ మనకు దాన్ అనేది, ఓకేనా? దాన్ అనేది మనకు దేని రిలేటెడ్ ఉంటుందండి? దేనితో ఉంటుందండి? కంపారేటివ్ డిగ్రీ తోటి ఉంటుంది. కంపారేటివ్ డిగ్రీ, ఓకేనా? కంపారేటివ్ డిగ్రీ వచ్చినప్పుడు మనము దాన్ అనేది వాడుతూ ఉండాలి. అయితే కంపారేటివ్ డిగ్రీ అడ్జెక్టివ్స్ మనకు జనరల్గా 3 డిగ్రీస్లో ఉంటాయి కదా, పాజిటివ్ డిగ్రీ, కంపారేటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అంటాం. ఓకే, చిన్న వర్డ్స్కి అయితేనేమో ER యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ వస్తుంది, EST యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది. అదే లాంగ్ వర్డ్స్కి అయితే ఏమవుతుందండి? మోర్ యాడ్ చేస్తే కంపారేటివ్ డిగ్రీ, మోస్ట్ యాడ్ చేస్తే సూపర్లేటివ్ డిగ్రీ. సక్సెస్ఫుల్, మోర్ సక్సెస్ఫుల్, మోస్ట్ సక్సెస్ఫుల్. ఇంపార్టెంట్, మోర్ ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. మరి ఇప్పుడు ఇక్కడ మనకు సో కంపారేటివ్, ఓకేనా? కంపేర్ చేస్తుండే కాబట్టి మనకు అప్పుడు కంపారేటివ్ డిగ్రీ ఎక్కడ ఉందండి? మోర్ సక్సెస్ఫుల్. మోస్ట్ సక్సెస్ఫుల్ ఆన్సర్ కాదు, సక్సెస్ఫుల్ ఇది మనకు ఆన్సర్ కాదు. సో మోర్ సక్సెస్ఫుల్ ఉంది, ఇక్కడ కూడా మోర్ సక్సెస్ఫుల్ ఉంది. మరి మోర్ సక్సెస్ఫుల్ ఉంటే దాన్ ఉండాలా, దెన్ ఉండాలా? దెన్ ఏంది? రాంగ్. కాబట్టి మనకి దెన్ కాబట్టి ఆన్సర్ కాదు. సో దాన్ ఇక్కడ ఒక్కదే ఉంది కాబట్టి ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్. సో ఆ కల్చరల్ ఫెస్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్ అంటే ఏ కల్చరల్ ఫెస్ట్కి అయినా సరే ఈ కల్చరల్ ఫెస్ట్ అనేది చాలా సక్సెస్ఫుల్ అయింది అని, వేరే అన్నిటికంటే ఇదే సక్సెస్ అయింది అని. కాబట్టి వాజ్ మోర్ సక్సెస్ఫుల్ దాన్. ఆప్షన్ 3 ఈజ్ ద ఆన్సర్.
నెక్స్ట్ చూడండి ఇక్కడ 16th క్వశ్చన్. మై ఫ్రెండ్ ఈజ్ పర్సూయింగ్ హిస్ పిహెచ్డి ఇన్ ఆర్నిథాలజీ. ఆర్నిథాలజీలో పిహెచ్డి చేస్తున్నట్ట. హియర్ ద వర్డ్ ఆర్నిథాలజీ. చూడండి ఆర్నిథాలజీ అంటే మీనింగ్ ఏంటండి? ఆర్నిథాలజీ అంటే స్టడీ ఆఫ్ బర్డ్స్ అండ్ దేర్ బిహేవియర్. దాన్ని మనము ఆర్నిథాలజీ అంటాం. ఆర్నిథాలజీ అంటే బర్డ్స్ని స్టడీ చేసే దాన్ని మనము శాస్త్రాన్ని ఏమంటామంటే ఆర్నిథాలజీ అంటాం. ఓకేనా? మీకు తెలుసా ప్యాథాలజీ? ప్యాథాలజీ అంటే మీనింగ్ ఏం చెప్పండి? ప్యాథాలజీ అంటే స్టడీ ఆఫ్ డిసీజెస్. వ్యాధులని స్టడీ చేసేదాన్ని ఏమంటామంటే ప్యాథాలజీ అంటాం. ఏమంటాం దాన్ని? ప్యాథాలజీ అంటాం. ఓకేనా? అది ఎనీవే ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. 17th క్వశ్చన్. 17th క్వశ్చన్ మనకు రీఅరేంజ్మెంట్ అండి. అయితే ఏపీ టెట్ వాళ్ళకు తెలంగాణ టెట్ వాళ్ళకు ఒక తేడా ఏంటంటే ఏపీ టెట్లో రీఅరేంజ్మెంట్ అడగడు, కానీ తెలంగాణ టెట్లో కంపల్సరీ రీఅరేంజ్మెంట్ మీద క్వశ్చన్ ఉంటుంది. రీఅరేంజ్మెంట్ వర్డ్స్ కానీ సెంటెన్సెస్ కానీ ఇస్తాడు, వాటిని రీఅరేంజ్ చేయమంటాడు అనమాట. దీన్నే జంబ్లింగ్ సెంటెన్సెస్ అంటాం, లేదా దీన్నే రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటాం. చూడండి, 2 ఫర్దర్ స్టడీస్ ప్లానింగ్ ఈజ్ ఫర్ హర్ ద పోస్ట్ గ్రాడ్యుయేట్ గో అబ్రాడ్. నేను చెప్పండి ఇంకా ఆన్సర్. మరి జనరల్గా సెంటెన్స్ అనేది ఒక సబ్జెక్ట్తో స్టార్ట్ కావాలి కదా. అందరు ఇక్కడ చూడండి, ద పోస్ట్ గ్రాడ్యుయేట్. ఒకసారి ఈ చదవండి, అన్నిట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అంటే గ్రాడ్యుయేషన్ అయిపోయిన పర్సన్ అని. ఓకేనా? గ్రాడ్యుయేషన్ అయిపోయిన పర్సన్, డిగ్రీ అయిపోయిన పర్సన్. చూడండి, గో టు అబ్రాడ్ ఈజ్ ప్లానింగ్ అట. ఈజ్ ప్లానింగ్ ఫర్ గో అబ్రాడ్. ఈజ్ ప్లానింగ్ ఫర్ హర్ ఫర్దర్ స్టడీస్ టు గో అబ్రాడ్. ఈ ప్లానింగ్ టు గో అబ్రాడ్ ఫర్ హర్ ఫర్దర్ స్టడీస్. రైట్. అందరు ఇక్కడ చూడండి, ద పోస్ట్ గ్రాడ్యుయేట్ గో అంటామా? లేదు. ఉంటే గోస్ అనొచ్చేమో, గో అయితే అనం కదా. లేదు. ఈజ్ ప్లానింగ్. ఇది మూడు కరెక్టే ఉన్నాయి. ఈజ్ ప్లానింగ్ దేనికి ప్లాన్ చేస్తున్నాడు? దేనికి ప్లాన్ చేస్తున్నాడు అంటే సో అబ్రాడ్కి వెళ్ళడం ప్లాన్ చేస్తున్నాడు. ఓకేనా? ఈజ్ ప్లానింగ్. ఓకేనా? ఈజ్ ప్లానింగ్ టు గ్రో అబ్రాడ్, టు గో అబ్రాడ్ ఫర్ హర్ ఫర్దర్ స్టడీస్. ఆప్షన్ 4 ఈజ్ ద ఆన్సర్. ఈజ్ ప్లానింగ్ ఫర్ హర్ ఫర్దర్ స్టడీస్ టు గో అబ్రాడ్ అంటే మళ్ళీ దీన్ని ముందు పెట్టాలి, దాని తర్వాత పెట్టాలి. ఇది మనకి రాంగ్. ఈజ్ ప్లానింగ్ ఫర్ గో అబ్రాడ్ అయింది. ఈజ్ ప్లానింగ్ టు గో, ప్లానింగ్ టు గో అబ్రాడ్ అనాలి. రైట్? ఫర్ హర్ ఫర్దర్ స్టడీస్ అంటే ఫర్ అనేది దేనికి వాడాలి? సో మనకి ఇది కూడా ఆన్సర్ కాదు. సో ఆన్సర్ ఏమొస్తుంది? ఆప్షన్ 4 అనేది ఆన్సర్ అవుతుంది. ఆప్షన్ 4. నెక్స్ట్, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్. చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. మీకు యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ మీద ఇచ్చిండు. ఓకేనా? ఫస్ట్ ఇచ్చింది ఎందులో ఉందండి? ఒకటే పాయింట్ చూడండి, ప్యాసివ్ వాయిస్కి యాక్టివ్ వాయిస్కి తేడా ఏంటి నాన్న? బీ ఫామ్ ప్లస్ V3. ఓకేనా? బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది మనకు ప్యాసివ్ వాయిస్ స్ట్రక్చర్. బీ ఫామ్ ప్లస్ V3 లేకపోతే యాక్టివ్ వాయిస్ స్ట్రక్చర్ అనమాట. బీ ఫామ్ ప్లస్ V3 ఉంటే అది ప్యాసివ్ వాయిస్. బీ ఫామ్స్ అంటే ఏముంటాయి? బీ, బీను, బీయింగ్, యామ్, ఈజ్, ఆర్, వర్స్, వర్, ఇవి బీ ఫామ్స్. వాటి పక్కన V3 వస్తే బీ ఫామ్ ప్లస్ V3. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, అందరు క్లియర్. జాన్ టోల్డ్ మీ, జాన్ నాకు చెప్పాడు అని. నేను జాన్ చేత చెప్పబడ్డాను అనాలి కదా మనం ప్యాసివ్ వాయిస్ అంటే. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు జాన్ టోల్డ్ మీ అంటే మీ అనేది ఏమవుతుందండి? ఐ. సెంటెన్స్ దేంతో స్టార్ట్ కావాలి? ఐ తోటి స్టార్ట్ కావాలి. ఆబ్జెక్ట్ అయ్యే కదా. మీ అనేది ఏమవుతుంది? మనకి ఐ అవుతుంది కదా. దట్ యు ఆర్ లీవింగ్. ఇక్కడ మనకు ఆబ్జెక్ట్ ఏం లేదు, ఇది పక్కన పెట్టండి. మీ అనేది ఏం కావాలి చెప్పండి? ఐ కావాలి. ఒకటి ఐతో స్టార్ట్ కావాలి. ప్యాసివ్ వాయిస్ అంటే ఆబ్జెక్ట్ తోటే కదా స్టార్ట్ అయ్యేది. షీ టోల్డ్ మీ, ఐ వాజ్ టోల్డ్, ఐతో స్టార్ట్ అవుతుంది కదా అట్లా. సో మీ ఉంది కాబట్టి ఐతో స్టార్ట్ అవుతుంది. ఐ ఉంది, ఐ ఉంది. మరి ఐ వర్ టోల్డ్ అంటామా, ఐ వాజ్ టోల్డ్ అంటామా? జనరల్గా ఎప్పుడైనా సరే నార్మల్ సెంటెన్స్లో మనం ఐ వాజ్ టోల్డ్, ఐకి వాజే వస్తుంది. కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఐ వాజ్ టోల్డ్ దట్ యు ఆర్ లీవింగ్. ఆప్షన్ 2 ఈజ్ ద ఆన్సర్. ఓకే? అయితే మీకు అదే ఇఫ్ క్లాస్లో వచ్చింది అనుకోండి, జనరల్ ఐ తోటి వాజే రావాలి. అదే ఇఫ్ క్లాస్లో వస్తే ఇఫ్ ఐ వాజ్ ఏ బర్డ్ అంటామా, ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అంటామా? నేనే కనుక పక్షిని అయి ఉంటే అప్పుడు మనకి ఏమొస్తుందండి? ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్. ఐ అయినా, హీ అయినా, షీ అయినా, దే అయినా వేటికి నార్మల్ రూల్సే ఉంటాయి. ఐయు విత్ ఐకి వజ్ రావాలి, హీ షీట్కి వజ్ రావాలి, యూ విదేకి వరు రావాలి. అదే ఇఫ్ క్లాస్లో వస్తే మాత్రం ఇఫ్ క్లాస్లో ఇఫ్ ఐ, ఇఫ్ షీ, ఇఫ్ హీ, ఇఫ్ ఇట్ ఏది అడిగినా సరే ఇఫ్ క్లాస్లో వచ్చినప్పుడు మాత్రం ప్లూరల్ వెర్బే రావాలి. ఇఫ్ ఐ వర్, ఇఫ్ షీ వర్, ఇఫ్ హీ వర్, ఇఫ్ ఇట్ వర్, ఇఫ్ దే వర్, ఇఫ్ హీ వర్, ఇఫ్ తోటి వచ్చినప్పుడు మాత్రం మనకు వర్రే రావాలి. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. రైట్? నార్మల్గా అయితే వాజ్. ఆప్షన్ 2 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్, ఓకే, ఈ ఆప్షన్స్ జంబ్లింగ్ చేసారు. 1 2 3 4.
ద ప్రిజనర్ బ్రోక్ అవుట్ ఆఫ్ ప్రిజన్ వెన్ ద గార్డ్స్ వరంట్ లుకింగ్. సో గార్డ్స్ ఎవరు చూడనప్పుడు ప్రిజనర్ ఏం చేసిండట? ప్రిజనర్ అంటే జైల్లో ఉన్న పర్సన్ ఏం చేస్తాడు? ఎవరు చూడనప్పుడు తప్పించుకొని పోతాడు. బట్ బ్రోక్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్కేప్డ్ అని. ఎంటర్డ్ కాదు, ఇంటరప్టెడ్ కాదు, సో ఎండెడ్ ఏ రిలేషన్షిప్ కాదు. బ్రోక్అవుట్ అంటే అక్కడ మీనింగ్ ఏమొస్తుంది చెప్పండి? ఎస్కేప్డ్. కామన్ సెన్స్ తోటి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. గార్డ్స్ ఎవరు చూడలేదంటే ప్రిజనర్ని దేనికోసం ట్రై చేస్తాడు? ఎస్కేప్ అవ్వడం సెన్స్ తీసుకోవచ్చు కదా. బట్ ఆప్షన్ 1 ఈజ్ ద ఆన్సర్. బ్రోక్అవుట్ అంటే ఎస్కేప్ అవ్వడం అన్నమాట. నెక్స్ట్ 20th క్వశ్చన్. ఇది మీకు మెథడాలజీ నుంచి వచ్చిన క్వశ్చన్ అండి. 20th క్వశ్చన్. కామన్ సెన్స్ క్వశ్చన్స్ ఉంటాయి మెథడాలజీలో. సో ఆన్సర్ చేయండి చూద్దాం. ఓకేనా? చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్ మనం చూసుకుంటే జాగ్రత్తగా ఏమన్నాడంటే ఐడెంటిఫై ద ఫ్యూచర్ ఆఫ్ యాన్ ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్. ఒక క్లాస్ రూమ్, ఇంటరాక్టివ్ లాంగ్వేజ్ క్లాస్ రూమ్ ఉంటుంది కదా, దానికి సంబంధించిన ఫీచర్ అడుగుతుండే అనమాట. సో ఆప్షన్ చూద్దాం. గ్రూప్ ప్రాజెక్ట్స్, పీర్ డిస్కషన్స్ అండ్ కొలాబరేటివ్ యాక్టివిటీస్ ఆర్ నాట్ అలౌడ్. ఇంటరాక్షన్ అంటేనే అందరితోటి గ్రూప్ డిస్కషన్ చేయడం. ఆర్ నాట్ అలౌడ్ అయింది, ఇది మనకు రాంగ్ అయిపోయా. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్. ద టీచర్ ఫెసిలిటేట్స్ డిస్కషన్ అండ్ ద స్టూడెంట్స్ కొలాబరేట్ ఇన్ లెర్నింగ్ యాక్టివిటీస్. రైటా రాంగా? రైట్. టీచర్ ఏం చేస్తారంటే డిస్కషన్స్ని స్టార్ట్ చేసి అన్నిటిని అయ్యేలాగా చేస్తుంది. స్టూడెంట్స్ ఏం చేస్తారంటే కొలాబరేట్ చేస్తూ ఉంటారు అన్ని లెర్నింగ్ యాక్టివిటీస్లో. ఇది ఒక ఫీచర్. ఓకే. థర్డ్ ఆప్షన్. ద టీచర్ డెలివర్స్ ఇన్ఫర్మేషన్ అండ్ ద స్టూడెంట్స్ అకేషనల్లీ ఆన్సర్ ద క్వశ్చన్స్. అదేంటి అకేషనల్లీ అంటే అప్పుడప్పుడు అని. టీచరు డెలివర్ చేస్తుందట ఒక ఇన్ఫర్మేషన్ని, మరి ఇప్పుడు స్టూడెంట్స్ అనే వాళ్ళు ఎప్పుడెప్పుడో ఆన్సర్స్ ఇస్తారట అప్పుడప్పుడు. ఇది మనకు రాంగ్. ఇంటరాక్షన్ అంటే ఏంటంటే అన్ని గ్రూప్ డిస్కషన్స్ అన్నీ ఉండాలి. ఆప్షన్ 2 అసలు ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్ చదువుదాం. స్టూడెంట్స్ స్టడీ ఇండిపెండెంట్లీ అండ్ ద టీచర్ హ్యాస్ నో రోల్ ఇన్ దేర్ లెర్నింగ్. అది మనకు రాంగ్, మొత్తం రాంగే. స్టూడెంట్ అనేవాడు ఓనికి వాడు చదువుకుంటాడా? లేదు. ఓకేనా? కలిసి చదువుకుంటారు అనమాట. కాబట్టి సో ఆప్షన్ 2 అనేది ఆన్సర్ వస్తుంది. ఓకేనా? కాబట్టి డిస్కషన్స్, ఓకేనా, కొలాబరేట్ యాక్టివిటీస్ ఉండాలి ఇంటరాక్షన్ అంటేనే. కాబట్టి ఆప్షన్ 2 అనేది ఆన్సర్. అర్థమైందా? ఇది మీకు ఏంటంటే సో ప్రాక్టీస్ సెట్. ఓకేనా? మోడల్ పేపర్ 9 ఎక్స్ప్లెనేషన్ నాన్న. ఎలా ఉంది మీకు క్లాస్? ఎలా అనిపించిందో? ఓకేనా? చూడండి ఎలా అనిపించింది క్లాస్ మీకు. ఇదే లెవెల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మన యాప్లో. నేను ఏమంటున్నాను అంటే మనకు January 3rd నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. January 3rd నుంచి. ఓకేనా? ఇప్పుడు మనకు సో తిప్పి కొడితే ఎన్ని డేస్ అంటే ఒక 18 డేసే ఉందండి అంతే. ఇంకా 15 డేస్ వేసుకోండి మొత్తం కలిపి. రైట్? January 1st మధ్యలో ఉంది కాబట్టి 15 డేస్ వేసుకుంటే ఈ 15 డేస్ మంచిగా కష్టపడవచ్చు మీరు. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కంప్లీట్ చేసుకోండి. నేను చెప్తాను, ఒక వీడియో చేస్తాను ఇంపార్టెంట్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో. సో అందుకోసం అని చెప్పేసి మీరు 99 రూపీస్కి 20 డేస్ వ్యాలిడిటీ. ఓకేనా? 20 డేస్ వ్యాలిడిటీ కోర్సు పెట్టాను. ఇదే రేంజ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. కొన్ని టాపిక్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్ వస్తున్నాయి. ఆ టాపిక్స్ కంప్లీట్ చేయండి, సరిపోతుంది. ఏముంది అక్కడ? మినిమం 20 మార్క్స్ గ్యారంటీకి వస్తాయి ఇంగ్లీష్లో. మీరు కనుక సరిగ్గా ప్రాక్టీస్ చేస్తే నేను చెప్పినవి మినిమం 20 మార్క్స్ గ్యారంటీ తెప్పిస్తాను నేను. ఓకేనా? కాబట్టి మీరు ఫస్ట్ ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే కోర్సు తీసుకోండి. ఎస్ఎస్సి లెవెల్ వీడియోస్ ఉంటాయి. ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ వీడియోస్ ఉన్నాయి కదా, ఆ లెవెల్ వీడియోస్ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి అంతే. అయితే బుక్ అండి, బుక్ను అస్సలు మిస్ అవ్వకండి. బుక్లో ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయి, ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి, టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంది ఇంగ్లీష్ టు తెలుగులో. ఓకేనా? బుక్లో మీకు టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇంగ్లీష్ టు తెలుగులో టాపిక్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఉంటాయి. ఇంకేం కావాలి చెప్పండి ఇంత మంచిగా? ఓకేనా? బుక్ ఫ్రీ పీడిఎఫ్ పెట్టాను యాప్లో మై కోర్సెస్ ఓపెన్ చేయండి ఒకసారి. అందులో డిఎస్సి టెట్ బుక్ ఫ్రీ పీడిఎఫ్ ఉంటుంది. ఫ్రీ పీడిఎఫ్ చదువుకోండి మీరు మంచిగా ఫ్రీగా. నచ్చితే బుక్ తీసుకోండి, బుక్ స్టాల్లో తీసుకోవచ్చు, లేదంటే మాకు కాల్ చేసి అడ్రస్, ఓకేనా, అడ్రస్ అమౌంట్ పంపిస్తే మేము బుక్ అయినా పంపిస్తాం. మీకు ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్లో మీకు ఫ్రీ బుక్ పీడిఎఫ్ ఉంటుంది మై కోర్సెస్లో. ఆ బుక్ చూడండి, చదవండి. ఓకేనా? ఇదండి, ఇది మీకు ఏంటంటే మోడల్ పేపర్ 9. నెక్స్ట్ మీకు మోడల్ పేపర్ 10 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ పేపర్ 10 ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తాను మళ్ళీ. చూడండి, మీ టెట్ అయ్యేంత వరకు నేను మీ తోడుగా ఉంటాను అంతే. ఓకేనా? మీరు ఏం వరి కావాల్సిన అవసరం లేదు. మీరు ఒకటే మన యూట్యూబ్లో వచ్చే ప్రతి వీడియో చూడండి. ఏపీ వాళ్ళది, టెట్ వాళ్ళు, నెక్స్ట్ టీఎస్ వాళ్ళది, అన్ని వీడియోస్ చూడండి. అందరూ ఇద్దరు చూసుకోండి. ఓకేనా? ఇదండి. ఓకే, ఇది మీకు పేపర్ 1, పేపర్ 2 ఇద్దరికి యూస్ అవుతుంది అనమాట. ఓకేనా? దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి,
కొత్తగా చూసి వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ అన్ని గ్రూప్స్లో షేర్ చేయండి. ఓకేనా? ఇలాంటి మోటివేషన్ తోటి మీకు ఇంకా వీడియోస్ అనేవి చేస్తాను. ఓకే, వీడియోని హైప్ కూడా చేయండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.